సార్ లైవ్ లో ఉన్నారు సార్. అందరికీ నమస్కారం. మన ఏపీటీపీసీఏ వచ్చిన జరిగిన ఎవరైతే మన సహచార సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రోజు రోజు జిఎస్టీలో వస్తున్నటువంటి అందరికి కూడా గైడ్ చేయాలనే స్వభావంతో మనం యూట్యూబ్ క్లాసులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. గత 2 నెలలుగా మన సభ్యులందరూ కూడా ఆడిట్ కేసులు ఫైల్ చేసే అడవుల్లో ఉండడం వల్ల మరి ఎవరికి కూడా ఇబ్బంది కలగజేయకూడదనే ఉద్దేశంతో ఒక 2 నెలలు మనం విరామం ప్రకటించి ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త మార్పు అయినటువంటి ఈ ఇన్వాయిసింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని మీద అవగాహన మన సభ్యులకి అందరికి కూడా కల్పించాలని మన ఏపీటీపీసీఏ కార్యవర్గం సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని ఈ రోజు ఏదైతే ఈ యూట్యూబ్ క్లాస్ ఉందో ఈ యూట్యూబ్ క్లాస్ కి నిర్వహించడం జరుగుతుంది. ఈ యూట్యూబ్ క్లాస్ ని మన గౌరవ అధ్యక్షులైనటువంటి షరీఫ్ గారిని ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే తదుపరి మన ఏపీటీపీసీఏ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చంద్రమౌళి గారిని కూడా స్వాగత సుమాంజలు. అలాగే మన గౌరవ సెక్రటరీ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి మన ఉదయభాన్ రాజు గారికి కూడా సాదర స్వాగతం. అలాగే ఈ రోజు నుంచి మనం పిలిచిన వెంటనే మనందరికి కూడా ఈ ఇన్వాయిసింగ్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ఇచ్చేసినటువంటి మన గౌరవ అతిథి అయినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ భార్గవి మేడం గారికి కూడా మన అసోసియేషన్ సభ్యులందరి తరఫున కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన గౌరవ ప్రెసిడెంట్ గారైన షరీఫ్ గారిని కోరుచున్నాను. ఆయన ఏదో కట్ అయినట్లు ఉంది. అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారైన చంద్రబాబు గారిని ఈ మీటింగ్ ఉద్దేశించి 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. ముందుగా ఫ్యాకల్టీ భార్గవి గారికి స్వాగతం పలుకుతూ, అలాగే మన మెంబర్స్ ఏపీటీపీసీఏ మెంబర్స్ అందరికి కూడా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1 మంత్ మధ్యలో బ్రేక్ వచ్చింది. యూట్యూబ్ క్లాసెస్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఇన్వాయిస్ మీద ఈరోజు భార్గవి గారు దాని మీద ఉన్న డౌట్స్ కానివ్వండి, అసలు ఇన్వాయిస్ కాన్సెప్ట్ ఏంటి, ఏ లిమిట్స్ వరకు ఇప్పుడు వరకు దాన్ని యూటిలైజ్ చేయాలి, యూటిలైజ్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ కూడా డీటెయిల్ గా మీకు తెలియజేస్తారు. అలాగే ముందుగా మన అసోసియేషన్ యొక్క ఈ 2 నెలలుగా మనమందరం కూడా ఈ ఆడిట్ బిజీలో ఉన్నా కూడా ప్రెసిడెంట్ గారు ఈ రిజిస్ట్రేషన్స్ మీద చిత్తూరు జిల్లాలో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్, అలాగే కడప జిల్లా నుంచి, అలాగే మన గుంటూరు జిల్లా నుంచి వివిధ రకాల మనకు వచ్చాయి, మనకు అపీల్స్ వచ్చాయి, సరిగ్గా మాకు రావడం లేదు, వాటి మీద క్లియర్ చేయండి అని దాన్ని ఇమీడియట్ గా కన్సర్న్ ఆఫీసర్స్ తో మాట్లాడి మన ప్రెసిడెంట్ గారు అందరికి కూడా వీటిని సాల్వ్ చేశారు. ఈ సందర్భంగా నేను వాళ్ళకి ప్రత్యేక తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ లాస్ట్ మంత్ నుంచి కూడా మనకు ట్రేడ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ అని స్టార్ట్ చేసింది గవర్నమెంట్. మొదలుగా మన అనంతపురం జిల్లా నుంచి మొదలు పెట్టడం జరిగింది. అనంతపురం జిల్లాలో మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అడ్వైజరీ కమిటీలో ఆ రోజు చక్కగా ప్రసంగించి
వాటిని మన ఏపీటీపీసీఏ ద్వారా మనం ఏదైతే కోరుకుంటున్నామో వెల్ఫేర్ కానివ్వండి, అలాగే గవర్నమెంట్ నుంచి ఈ గ్లించెస్ జిఎస్టీ మీద ఉండే గ్లించెస్ కానివ్వండి, వచ్చే జీవోలో యొక్క కాంప్లికేషన్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా కులశంగా అనంతపురం జిల్లా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఒక 20 పాయింట్లని ఆడ సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే తర్వాత తిరుపతి ట్రేడ్ మీట్ జరిగింది. తిరుపతి ట్రేడ్ మీట్ లో కూడా మేమందరూ పాల్గొని ఇంకా కూడా కొత్త సర్క్యులర్స్ మీద కానివ్వండి, కొత్త అలాగే ట్రేడ్ అసోసియేషన్ కానివ్వండి, మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫేస్ చేయడం జరిగింది. అలాగే కమిషనర్ గారిని పర్సనల్ గా కూడా కలిసి ఆయన్ని విన్నమించుకున్నాం. పర్సనల్ గా ఆయన ఎంతో సహృదయంతో మాకు 1/2 అవర్ పర్మిషన్ ఇచ్చారు. మేము తిరుపతి అసోసియేషన్ అందరూ కూడా వెళ్ళి కలిసి మనం చేస్తే దాన్ని అప్రిషియేట్ చేశారు. సో ఈ వెల్ఫేర్ సంబంధించి మనం ఈ ప్లాట్ఫారం ద్వారా నాలెడ్జ్ ఇవ్వడం చాలా శుభసూచకం. కాబట్టి మన మెంబర్స్ అందరూ కూడా ఇంకా మోటివేట్ అయ్యి నాలెడ్జ్ ని పెంచుకొని వారి ప్రొఫెషన్ లో ముందుకెళ్తారని ఆశిస్తూ దీపావళి అందరికి కూడా వాళ్ళకి వెలుగు నింపాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు అన్నయ్య. ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పవలసిందిగా మన గౌరవ నాయకులైనటువంటి షరీఫ్ గారిని గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. మొదటగా ఈరోజు దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ, మనం పిలిచిన వెంటనే మన ఈ ఇన్వాయిస్ గురించి మనకు సభ్యులకు తెలియనటువంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేయడానికి మన యూట్యూబ్ క్లాస్కు హాజరైనటువంటి గౌరవనీయులు శ్రీమతి భార్గవి మేడం గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనము ఈ మారుతున్న చట్టాలలో అనుగుణంగా ఈ ఇన్వాయిస్ సిస్టాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. రాను సంవత్సరం కూడా ఇన్వాయిస్ యొక్క పరిధిని తగ్గించుకుంటూ వస్తున్నారు. చాలామందికి ఇది ఆపరేట్ చేయడం ఎలాగా, ఇన్వాయిస్ జనరేట్ చేయడం ఎలాగా, దీనికి ఎగ్జామ్షన్స్ ఏమున్నాయి, కాల పరిమితులు ఏమున్నాయి, తర్వాత దీనికి క్యాన్సిలేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఇన్వాయిస్ జనరేట్ చేయకపోతే ఏ విధంగా పెనాల్టీస్ మనము చెల్లించాల్సి వస్తుంది అనే దాని మీద చక్కగా మేడం గారు మన సభ్యులకు అందరికీ తెలియజేస్తారని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన యూట్యూబ్ క్లాస్ హాజరైనటువంటి ఈరోజు గౌరవ ఉపాధ్యక్షులు మన డిఎస్ఆర్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యక్షులు చంద్రమౌళి గారికి, కార్యదర్శి బుడమూరు శ్రీనివాసరావు గారికి, తర్వాత కోటేశ్వరరావు గారికి, రాజు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నవ యువకుడు యశ్వంత్కు అందరికి కూడా శుభావందన తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అన్నయ్య. ఈ క్లాస్ను ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా మన గౌరవ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఉదయభాన్ రాజు గారికి. సభ్యులందరికీ నమస్కారం అండి. అలాగే మన ఈ ఎప్పటికప్పుడు యాక్ట్లో వచ్చిన కాంప్లికేషన్స్ మీద మనం ఎవ్రీ మంత్ ఒక్కో సబ్జెక్ట్ మీద మన గౌరవ సిఏని ఒక్కొక్క స్టేట్లోంచి మనం సెలెక్ట్ చేసి వాళ్ళతో మనం సబ్జెక్ట్ చెప్పించుకుంటున్నాం. ఆ ధర్మిల ఈ వేళ ఈ ఇన్వాయిస్ కోసం మేడం భార్గవి గారు మనకి క్లాసులు చెప్పడానికి వచ్చి ఉన్నారు. వారికి మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. ప్రెసిడెంట్ సార్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పిన ఇంకా మళ్ళీ కాలతీతం అవుతుంది కనుక సెక్రటరీ గారు కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు గారు. మన ఏపీటీపీసీఏ పిలిచిన వెంటనే విచ్చేసి మన గౌరవ సభ్యులందరికీ కూడా ఏదైతే ఇన్వాయిసింగ్ ఉందో ఇన్వాయిసింగ్ లో క్లుప్తంగా ఉన్న ప్రాబ్లమ్స్ వివరించడానికి వచ్చినటువంటి మన గౌరవ అతిథి భార్గవి మేడం గారికి, మన ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా సాదర స్వాగతం మేడం గారు. టుడే ఐ ప్రివిలేజ్ టు అడ్రస్ అవర్ చీఫ్ గెస్ట్ ఆఫ్ భార్గవి మేడం గారు.
Mrs. Bhargavi Wangala, BCom FCA, Visa, age above 35 years. Is practicing as a chartered accountant. Mr. Bhargavi qualified as a CA in the year of 2011 and has started as a practicing chartered accountant in GUNTUR. She is partner at Mr. Wangala and Associates. Her area of practice is in the intricate area of the taxation and auditing and banking. She is a gold medalist and awarded as a best outgoing student at her college level. She is also awarded with best public speaker by ICAI and GMCS. She is a faculty with various CA institutions for both direct and indirect taxes, and he has guided many students in taking the subject of the taxation. Area of specialization of indirect taxes, and she is one of the amongst the best advisor in GUNTUR for latest GST. She is recognized GST faculty by ICAI to its member. She addresses in many trade and professional associations, including government organizations, regarding tax issues and latest GST amendments. She is regular visiting faculty at APHRDI on taxation. She is an independent director at Alam Textiles Limited in 43-year history of GUNTUR branch of ICAI. She has been elected First Lady, chairperson of the for the year 2022-23. Thank you, madam. I am very happy to address your biodata. మీరు మా సభ్యులందరికీ కూడా ఏదైతే ఈ న్యూ అమెండ్మెంట్స్ E-Invoicing మీద వస్తున్నాయో మీరు క్లాస్ తీసుకోవాల్సిందిగా మా ఏపీటీపీసీఏ సభ్యులందరి తరఫున కూడా మేము ప్రార్థిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. So, shall I start, sir? Start, madam. Yeah, thank you all. I request the remaining members to please mute yourself so that disturbance lekunda untundi, class chala smooth ga velutundi. So I request the members to please mute yourself. Whenever you have a doubt, you can unmute and you can raise your question. So first of all, andarki namaskaram. So first time I think I am addressing in APTPCA, Andhra Pradesh Tax Practitioners and Consultants Association. I sincerely appreciate the efforts of the managing committee, the president Sharif Pathan Garu, and the secretary B. Srinivasrao Garu, vice president our own GUNTUR member B. Srinivasrao Garu, మేమందరం ఆయన DSR అని పిలుస్తూ ఉంటాము, and another vice president Chandramouli Garu, and general secretary Raj Garu. సో మీరంతా కలిసి జస్ట్ ఇప్పుడే విన్నాను, నెలకి ఒక ఫ్యాకల్టీ తోటి లేటెస్ట్గా వస్తున్నటువంటి జిఎస్టీలో కానివ్వండి, ట్యాక్స్లో కానివ్వండి, అకౌంటింగ్లో కానివ్వండి ఉన్నటువంటి లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, డౌట్స్ ఏవైతే ఉంటాయో, ఇంకా మనం కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటే బాగుండు అని ఏ ఏరియాలో అయితే మనం ఫీల్ అవుతూ ఉంటామో వాటికి సంబంధించి మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు అని అనేది చాలా గొప్ప విషయం అండి. అండ్ దట్ టు అట్ ఎ స్టేట్ లెవెల్, that is most important. So
ఆర్గనైజింగ్ దీస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎందుకు అని అంటే బీయింగ్ చైర్పర్సన్ ఆఫ్ గుంటూరు బ్రాంచ్ నాకు కూడా ఇందులో ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుస్తూ ఉంటాయి. సో మనం స్పీకర్ని వెతుక్కోవడం, తర్వాత వాళ్ళతోటి కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం ఆల్ ఆఫ్ ఎ సడన్ క్యాన్సిల్ అయితే ఏం చేయాలో తెలియదు. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. బట్ వీటన్నిటిని మీరు ఓవర్కమ్ చేసుకుంటూ you are conducting all these. I appreciate for that. So before going to the subject, నేను ఒక చిన్న భర్తృహరి సుభాషితాన్ని చెప్పదలుచుకున్నానండి. సో అది ఎందుకు రెలవెంటో మీరు చెప్పండి నాకు ఇవాళ. సో ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుని ఉండుంటాం అందరం కూడాను. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికి, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే. సో విద్య యొక్క గొప్పతనాన్ని, విద్య అనేది ధనంతో సమానమైనదని, సో ఆ విద్యని మనం గనక సంపాదించుకుంటే దాని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుందని భర్తృహరి గారు ఆ రోజుల్లో చెప్పారు. అది ఇక్కడ ఎందుకు రెలవెంట్ గా చెప్తున్నాను అని అంటే, సో అందరూ రేపు దీపావళి శుభాకాంక్షలు అని చెప్తున్నారు. సో దాని ముందు నరక చతుర్దశి ముందు రోజు వచ్చేటువంటి మన ధనత్రయోదశి ఇవాళ యాక్చువల్గా. సో చాలా మంది ఇవాళ బంగారం కొనుక్కొచ్చుకుంటేనో, ఇవాళ కొంత ధనం సంపాదిస్తేనో చాలా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ నా దృష్టిలో ఏంటి అని అంటే, విద్యకు మించినటువంటి ధనము ఏది లేదనేది నా అభిప్రాయం అండి. అండ్ ఇవాళ మనం అంతా కూడాను ఈ విద్యని ఇంకొంచెం పెంచుకోవడానికి, ఈ విద్యని ఇంకొంచెం సంపాదించుకోవడానికి ఇవాళ ఇక్కడ ఒక సండే అని కూడా చూడకుండా ఇవాళ ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయ్యి ఆ విద్యని సంపాదించుకుంటున్నాం. సో ఈ విద్య వల్ల మనకి ఇంకా ఇంకా మంచి జరుగుతుందని కోరుకుంటూ, మంచి జరగాలని ఆశిస్తూ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్. సార్ యాక్చువల్గా నాకు ఒక ఇంటరాక్టివ్ సెషన్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక రేడియోలాగా ఒక వన్ వే కమ్యూనికేషన్ కన్నా కూడాను. సో ఈ సెషన్ కంటిన్యూ అవుతున్నప్పుడు మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే దయచేసి మీరు చాట్ బాక్స్ లో కనుక ఇచ్చినట్లయితే సో దానికి నేను ఆన్సర్ చేస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ముందైనా అయి ఉండొచ్చు. అలాగే ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ విల్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ వైల్ రన్నింగ్ ద సెషన్ ఇట్ సెల్ఫ్. సో దానికి మీ మెంబర్స్ లో ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలిగితే, ఇచ్చేటువంటి ఉత్సాహం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, that would be more convenient. So anything is okay for me. So the today's concept which you have given to me by the management is E-Invoice. మనము ఎప్పటి నుంచో లైక్ మనకి ఈ జిఎస్టీ రావడానికి ముందు 2017కి ముందు మనకి వ్యాట్ ఉండేది, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ ఉండేది. ఇన్వాయిస్ అనేది మనకి ఏ మాత్రమూ కొత్త పదం కాదు, అవునా? ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది కూడా ఏ మాత్రమూ కొత్త పదం కాదు. కొత్తగా నేర్చుకుంటుంది ఏంటి? ఈ ఇన్వాయిస్. అఫ్ కోర్స్ ఇది కొంచెం కొత్త పదం. సో అసలు ఇన్వాయిస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఇన్వాయిస్ అనేది కనుక మనం చూసినట్లయితే అందరికీ తెలుసు. ఇన్వాయిస్ ఎవరు ఇష్యూ చేస్తారండి? ఒక సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ కనుక చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఇష్యూ చేసేటువంటి డాక్యుమెంట్ ఈస్ ఇన్వాయిస్, విచ్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద డీటెయిల్స్. ఏమేమి డీటెయిల్స్ ఉండాలి? సో మీ పేరు, మీ జిఎస్టీ నెంబరు, మీ అడ్రస్, అలాగే మీరు ఎవరికైతే అమ్ముతున్నారో వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క జిఎస్టీ నెంబరు, ఎట్సెట్రా, క్వాంటిటీ, చాలా డీటెయిల్స్ అన్ని ఉండాలి. సో దీస్ డాక్యుమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వాయిస్. మనం ఒక ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఇన్వాయిస్ ని ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాము. ఏంటి ఇన్వాయిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు ఇష్యూ చేయాలి? ఇష్యూ చేయకపోతే వచ్చేటువంటి సమస్య ఏంటి? సో ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ డాక్యుమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్వాయిస్ ఆర్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఈజ్ ఎ మ్యాండేటరీ డాక్యుment, mandatorily has to issue by the supplier to the recipient while making supply of goods or services. Good. ఈ ఇన్వాయిస్, ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ రిసిపియంట్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో మనకి 2017లో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక ఒక రిసిపియంట్ తీసుకోవాలి అని అనుకుంటే సర్టెన్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటి ఆ సర్టెన్ కండిషన్స్? ఫస్ట్, అతనికి ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది అతని చేతిలో ఉండాలి, అతనికి వచ్చి ఉండాలి. దట్ మీన్స్ an invoice, a document issued by the supplier while making supply of goods or services to the recipient. So tax invoice అనేది తప్పనిసరిగా మన చేతుల్లో ఉండాలి, మెన్షనింగ్ ఆల్ ద డీటెయిల్స్.
సో ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ లో ఏమేమి డీటెయిల్స్ మెన్షన్ చేయాలో మనకి ఆల్రెడీ యాక్ట్ లో చెప్పుంచారు. ఆ డీటెయిల్స్ అన్ని ఉంటేనే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్. అండ్ goods or services has to be received by the recipient by the time of taking credit. ట్యాక్స్ ఇన్వాయిస్ మన చేతిలో ఉండాలి. మనం ఏ రోజైతే క్రెడిట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నామో ఆ రోజుకి మనకి గూడ్స్ ఆర్ సర్వీసెస్ మనకి వచ్చి ఉండాలి. అలాగే సప్లయర్ హ్యాస్ టు మేక్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. సో మనకి ఎవరైతే గూడ్స్ అమ్మారో వాళ్ళు తప్పనిసరిగా ట్యాక్స్ పేమెంట్ అనేది గవర్నమెంట్ కి చేసి ఉండాలి. అండ్ 4, ద రిసిపియంట్ ఎవరైతే ఇన్పుట్ క్రెడిట్ తీసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా రెగ్యులర్ గా జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేస్తూ ఉండాలి. ఈ 4 కండిషన్స్ ఫస్ట్ నుంచి ఉన్నాయండి. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే యాజ్ ఎ రిసిపియంట్ ఐ ఆమ్ ఎలిజిబుల్ టు టేక్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ద గూడ్స్ రిసీవ్డ్ బై మీ ఫ్రమ్ ద సప్లయర్. Now the last condition, a mandatory condition which was introduced from 1st January 2022 ఏంటండి? So your input tax credit shall mandatorily has to match with your GSTR 2B. సో మనం ఎంతైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మన 3B రిటర్న్ లో క్లెయిమ్ చేసుకున్నామో అది డెఫినెట్ గా GSTR 2B తోటి మ్యాచ్ అయితే మాత్రమే ద హోల్ అమౌంట్ ఈస్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ యాజ్ క్రెడిట్. సో 5 కండిషన్స్ మనం చెప్పుకున్నాము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి బై ద రిసిపియంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఈస్ హీ షుడ్ హ్యావ్ an eligible tax invoice in his hands to claim the credit. ఒకవేళ if he doesn't have a valid tax invoice in his hands, then he definitely not eligible to claim any input tax credit. Now we understand what is the importance of this tax invoice. Now we are in an era where this tax invoice is now converted into an E-Invoice. ఆల్రెడీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది కదా, మరి ఈ ఇన్వాయిస్ యొక్క ఇంట్రడ్యూస్ చేయడానికి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ ఇన్వాయిస్ ని ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే, సో మనకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే కచ్చా బిల్ పక్కా బిల్, దట్ ఈస్ ఫేక్ ఇన్వాయిస్ అండ్ వ్యాలిడ్ ఇన్వాయిస్, కచ్చా బిల్ అండ్ పక్కా బిల్ ది సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేశారో 4 years బ్యాక్ ఏమన్నారంటే ఈ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేశారో, దెన్ దిస్ ట్యాక్స్ ఎవేషన్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు ఎ లాట్. సో మనకి ఎప్పుడైతే ప్రాపర్ ఇన్వాయిసింగ్ కాన్సెప్ట్ వచ్చిందో then this tax evasion has been reduced to a lot, and this introduction of this E-Invoice is a step ahead of this reduction of tax evasion. సో ఎప్పుడైతే E-Invoice ఇంప్లిమెంటేషన్ జరిగిందో మనకి ట్యాక్స్ ఎవేషన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది, ఎలా తగ్గిపోతుంది అనేది మనం ఈ సెషన్ ఎండింగ్కి నేర్చుకుంటాం. సో రియల్ టైం బేసిస్లో మనకి ఎప్పుడైతే మన యొక్క ట్యాక్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ చెకింగ్ జరుగుతుందో ఆటోమేటిక్గా అంత అమౌంట్ మాత్రమే ద రిసిపియంట్ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ క్రెడిట్. సో ట్యాక్స్ ఎవేషన్కి తగ్గించడానికి, అలాగే రియల్ టైం బేసిస్లో ప్రాసెసింగ్ జరగడానికి అండ్ క్విక్ ఈ-వే బిల్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ-ఇన్వాయిస్ వీ కెన్ క్విక్లీ రైజ్ అవర్ ఈ-వే బిల్. సో ఈ-వే బిల్ని క్విక్గా రైజ్ చేయడానికి, అలాగే మనం మంత్లీ ఫైల్ చేస్తున్నటువంటి GSTR 1 రిటర్న్స్ తప్పులు లేకుండా ఇన్ టైంలో కరెక్ట్గా ఫైల్ చేసుకోవడానికి, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే పేపర్లెస్ ఆఫీస్. సో పేపర్లెస్ ఆఫీస్ ఇన్ ఫ్యూచర్లో అవ్వడానికి కూడా ఈ ఇన్వాయిస్ అనేది ఉపయోగపడుతుంది. సో నా ఉద్దేశంలో దీస్ మే బి ద మెయిన్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ ఈ ఇన్వాయిస్. ఏమేంటండి మళ్ళీ ఒకసారి చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ట్యాక్స్ ఎవేషన్, సెకండ్ థింగ్ రియల్ టైమ్ ప్రాసెసింగ్, రియల్ టైమ్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఇన్వాయిసెస్ issued by the supplier, and third thing quick e-way bill
generation. And fourth thing, GSTR1 or the returns filed in respect of GST is filed without any mistake. And finally, in future, we are moving towards a paperless office, for which also this e-invoice is important. Next, ఇప్పుడు మనం as on today's date is 23rd October 2022, we are in the 5th phase of introduction of e-invoice. మనం కనుక చూసినట్లయితే ఒక 2 years బ్యాక్ కనుక వెళ్ళినట్లయితే it started with first of all 500 crores of aggregate turnover. ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1st October 2020. So the e-invoice concept has started from 1st October 2020 with an aggregate turnover of the registered person has exceeded 500 crores. Then we have come to 1st January 2021. So within 3 months they have reduced that limit. Sir, is it okay? నేను ఈ ఇంగ్లీష్ లో వెళ్తుంటే ఓకేనా? పర్వాలేదా? ప్రాబ్లం ఏం లేదు కదా? థ్యాంక్ యూ. సో ప్రాబ్లం ఉంది, ఫాస్ట్ అవుతుంది అని అనుకుంటే జస్ట్ లెట్ మీ నో, నేను కొంచెం మార్చుకుంటాను స్టైల్. సో సెకండ్ 1st January 2021కి లిమిట్ని ఎక్కడికి రెడ్యూస్ చేశారండి? 100 crore. ఫ్రమ్ 500 crore ఫ్రమ్ 1st October 2020 to 100 crore from 1st January 2021. Then come to 1st April 2021. మళ్ళీ విత్ ఇన్ 3 months ఎక్కడికి రెడ్యూస్ చేశారు? ఇట్ వాజ్ రెడ్యూస్డ్ టు 50 crore. సో 50 crore కి రెడ్యూస్ చేశారు. Then 1st April 2022, the limit further reduced to 20 crore. The limit further reduced to 20 crore. Then finally we are in the month of October. 1st October 2022 నుంచి this limit is further reduced to 10 crore. This limit is further got reduced to 10 crore. So now we are in the 5th stage of implementation of this e-invoice. Now the limit of aggregate turnover for issue of e-invoice by a registered person is 10 crore. 10 crore ఏ సంవత్సరంలో దాటి ఉండాలి? We have to calculate the limit from 2017-18, where the GST was first introduced in 1st July 2017. So ఇవాళ కనుక మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకున్నట్లయితే we are in the financial year of 22-23. Now if you look back, if you go back to the financial years from 17-18, 18-19, 19-20, 20-21, 21-22, ఈ 5 సంవత్సరాల్లో కనుక మీ యొక్క అగ్రిగేట్ టర్నోవర్ 10 కోట్లు కనుక దాటి ఉన్నట్లయితే, నౌ ఫ్రమ్ 1st October 2022 you are mandatorily has to issue an e-invoice. ఇంక ఇందులో తప్పించుకోవడానికి ఏమీ లేదు. మీరు మళ్ళీ కనుక గమనించినట్లయితే నేను చెప్పింది, సో మీరు ఈ ఇన్వాయిస్ రైజ్ చేయాలా వద్దా అనేది చెక్ చేసుకోవడానికి మీరు చూడాల్సింది ఏంటండి? నాట్ ద టర్న్ ఓవర్, నాట్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 22-23. You have to go back from 2017 till 21-22. In any of the financial years, if your aggregate turnover has exceeded rupees 10 crore, then only now from 1st October 2022 you have to issue an e-invoice. Now నాకు ఒక క్వశ్చన్ మీరు అడగకపోయినా వినిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, my turnover in 22-23 financial year, that is from 1st April 2022 to September 30th 2022, ఈ 6 నెలలకు గాను నా యొక్క టర్నోవర్ ఇఫ్ ఇట్ ఈస్ 12 crore and my turnover in the preceding financial years, that is from 2017 to 21-22 financial years, my turnover is 9 crore and below 10 crore, 9 crore, 8 crore, 7 crore, 9.5 crore, 9.9 crore, etc. Now my question is, am I liable to issue e-invoice from 1st October 2022? I repeat the question. If my turnover in 22-23 financial year from 1st April 2022 to
30th September 2022 is 12 crore. That means it is exceeded more than 10 crore. But my aggregate turnover in the preceding financial year from 17-18 to 21-22 is less than 10 crore. Now, as on date, am I liable to issue an e-invoice? I would be very happy if the answer comes in a chat box instead of all good mornings, congratulations, etc. Very happy. స్పీక్ అవుట్ కన్నా కూడాను చాట్ బాక్స్ లో పెట్టేస్తే బాగుంటుంది. నాకు ఐఎమ్ రన్నింగ్ త్రూ ద చాట్ బాక్స్ ఆల్సో, సో బాగుంటుంది. Very good. Shriya has responded that no need of issue of invoice. Very good. So that I'm happy all of my audience is very learned audience and they're following me properly. So it is not applicable. So Chevuri Ram Subbareddy garu em chepparante, it is not applicable for 22-23. Yes, you are absolutely 100% right, Ram Subbareddy garu. It is applicable only for the financial year 23-24. సో తిరుమల వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పారంటే ఈ ఇన్వాయిస్ రైజ్ చేయాలంటున్నారు. లేదు సార్, ఈ ఇన్వాయిస్ రైజ్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 22-23. నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఎందుకు అనంటే, ఈ ఇన్వాయిస్ ఈ సంవత్సరం రైజ్ చేయాలా అక్కర్లేదా అన్నది చెక్ చేసుకోవాలంటే మనం ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ కి వెళ్ళాలి. అంటే 22-23 ముందున్నటువంటి సంవత్సరాలని చెక్ చేసుకోవాలి. ఏమని? 17-18, 18-19, 19-20, 20-21, 21-22 ఈ 5 సంవత్సరాల్లో ఏదేని సంవత్సరంలో, ఏ సంవత్సరంలో అయినా కావచ్చు, ఎనీ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అన్నారు, ఏదైనా సంవత్సరంలో కనుక మీ యొక్క టర్న్ ఓవర్ 10 crore దాటినట్లయితే దెన్ ఓన్లీ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు ఈ ఇన్వాయిస్ అనేది రైజ్ చేయాలి. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో 1st April 2022 నుంచి 30 September 2022 వరకు నా టర్న్ ఓవర్ 12 కోట్ల రూపాయలు. కానీ దీనికి ముందు సంవత్సరాల్లో నా టర్న్ ఓవర్ ఓన్లీ లెస్ దాన్ 10 crore అండ్ హెన్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 22-23 I am not liable to raise any e-invoice. బట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అప్పుడేం చెక్ చేసుకోవాలి? ముందు సంవత్సరం చెక్ చేసుకోవాలి. ముందు సంవత్సరాలు అంటే 17-18 నుంచి 22-23 వరకు. సో 22-23లో నా యొక్క టర్న్ ఓవర్ 10 crore కంటే దాటిపోయింది కాబట్టి ఆటోమేటికల్లీ ఐ హ్యావ్ టు ఇష్యూ అన్ ఈ-ఇన్వాయిస్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. హోప్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ సో ఫార్, రైట్? సో టర్న్ ఓవర్ ఏం చూసుకోవాలి? నేను టర్న్ ఓవర్ గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాను? అగ్రిగేట్ టర్న్ ఓవర్. సో ఇక్కడ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? ద సమ్ టోటల్ ఆఫ్ అంటే ఏమేమి యాడ్ చేయాలి? యువర్ ఇక్కడ మేడం ఓన్లీ ఈ ఇన్వాయిస్ విత్ వేబుల్ ఆర్ వితౌట్ వేబుల్, వీ విల్ కమ్ టు దట్ కాన్సెప్ట్ ఎట్ ఎ లిటిల్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం అండి. సో లెట్ మీ కంటిన్యూ విత్ దిస్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటండి? సమ్ టోటల్ ఆఫ్ taxable services or goods, taxable supply of goods or services plus exempted supply of goods or services plus export supply of goods or services. Taxable supply of goods or services inter or intra, that means within the state or out of the state, plus exempted supply of goods or services. ఈ ఎగ్జెంప్టెడ్ సప్లైలో మనకి మళ్ళీ 3 వస్తాయి. ఏంటి? ఎగ్జెంప్షన్ బై వే ఆఫ్ ఎ నోటిఫికేషన్, నిల్ రేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, నాన్ టాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఎగ్జెంప్షన్ లో మళ్ళీ 3 ఉంటాయి. ద ప్రోడక్ట్ ఈస్ టాక్సబుల్ ఇన్ జనరల్, బట్ బై వే ఆఫ్ అన్ ఎగ్జెంప్షన్ నోటిఫికేషన్ ఇట్ ఈస్ exempted. Second, nil rated goods or services. That means the rate of tax for that product or service is 0. And the third one is non-taxable supply of goods or services. For example, petroleum products, etc. They are non-taxable. They are not under GST. So taxable supply of goods or services plus exempted supply of goods or services plus export supply of goods or services. ఈ మూడింటిని కలుపుకొని మీరు మీ యొక్క
అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి ఆర్ యూటీజిఎస్టి. ట్యాక్స్ పోర్షన్ ని తీసేసుకోవాలి. ఓకేనండి. సో 10 crore ప్లస్ ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ పోర్షన్ ని తీసేసుకొని మీ యొక్క టర్న్ ఓవర్ ని కలుపుకోండి. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ కనుక ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో if it is exceeding more than 10 crore, now as on date you are liable to raise an E-Invoice. Aggregate turnover అంటే ఏమనుకున్నాము? It is taxable supply plus exempted supply plus export supply. Now ఇది ఒక స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ బిజినెసెస్ ఇన్ మోర్ దాన్ వన్ స్టేట్, ఇంతకుముందు దాన్ని బ్రాంచ్ అనేవాళ్ళం అండి. సో బ్రాంచ్ కి మనం ఎటువంటి రిజిస్ట్రేషన్ తీసుకునే వాళ్ళం కాదు, బ్రాంచ్ కి మనం ట్యాక్స్ చార్జ్ చేసేవాళ్ళం కాదు. బట్ ఆఫ్టర్ జిఎస్టి అది మొత్తం వెళ్ళిపోయింది. నో బ్రాంచ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇన్ అనదర్ స్టేట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డిస్టింక్ట్ పర్సన్. అంటే ఆ బ్రాంచ్ వేరు, మనం వేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అ బ్రాంచ్ ఇన్ తమిళనాడు, దెన్ నేనేం చేయాలి? ఐ హ్యావ్ టు టేక్ ఎ సెపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ a branch in Tamil Nadu which is called as a distinct person. So whenever I am supplying goods or services from Andhra to Tamil Nadu, what I have to do? I have to issue a tax invoice. That means I have to charge GST from supply from Andhra Pradesh to Tamil Nadu, so which is a distinct person. Now for the calculation of aggregate turnover, for the purpose of issue of E-Invoice, what turnover I shall take? I shall take turnover pan India. అంటే అక్కడ వేరే జిఎస్టి నెంబర్ ఉన్నప్పటికీను పాన్ నెంబర్ ఒకటే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్రాంచ్ ఇన్ తెలంగాణ, దెన్ ఇట్ స్టార్ట్స్ విత్ 36, మనది 37 తో స్టార్ట్ అవుతుంది. మిగతా 10 నెంబర్లు పాన్ నెంబర్ మనమే ఉంటాయి కదా. సో పాన్ ఇండియా జిఎస్టి నెంబర్లన్నీ కలుపుకొని మీరు మీ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని కంప్యూట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్ లో నా టర్న్ ఓవర్ ఓన్లీ 2 కోట్లు మాత్రమే ఉంది, కానీ తెలంగాణలో 10 కోట్లు ఉంది. రెండు కలుపుకుని ఎంత అవుతుంది? పాన్ ఇండియా టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 12 crore. నౌ నేను ఏపీలో ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలా? ఎస్, ద ఆన్సర్ ఈస్ ఎస్. ఎందుకు అనంటే దో ఏపీలో నా టర్న్ ఓవర్ 2 crore ఉంది, లెస్ దాన్ 10 crore, కానీ తెలంగాణలో నా టర్న్ ఓవర్ 10 crore ఉంది. రెండు కలుపుకుంటే పాన్ ఇండియా టర్న్ ఓవర్ ఎంత అయింది నాది? 10 + 2, 12 crore, more than 10 crore. So automatically I have to issue for all the taxable supply of goods or services and E-Invoice. So hope I am clear. మనం ఏమేమి చూసుకున్నాము? టర్న్ ఓవర్స్ చూసుకున్నాము, అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే చూసుకున్నాము, అలాగే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని ఎలా కంప్యూట్ చేయాలి అన్నది కూడా చూసుకున్నాము. నౌ ఎలాంటి సప్లైస్ కి ఈ E-Invoice అప్లికబుల్ అవుతుంది? ఎలాంటి సప్లైస్ అంటే ఏంటండి? మీకు డౌట్ రావచ్చు. మనం ఎలాంటి సప్లైస్ చేస్తాము? బిజినెస్ టు బిజినెస్. ఒక రిజిస్టర్డ్ పర్సన్ ఇంకొక రిజిస్టర్డ్ పర్సన్ కి అమ్మకం కానీ చేస్తే దాన్ని B2B సప్లై అంటాం. తర్వాత B2C సప్లైస్ చేస్తాం, బిజినెస్ టు కస్టమర్. ఒక రిజిస్టర్డ్ పర్సన్ ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ కి గూడ్స్ ఆర్ సప్లైస్ ని సప్లై చేస్తే దాన్ని B2C అంటాం. తర్వాత ఎక్స్పోర్ట్ సప్లైస్ చేస్తాం అంటే అవుట్ ఆఫ్ కంట్రీ సప్లై చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోర్ట్ సప్లైస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ జీరో రేటెడ్ సప్లైస్. జీరో ఈజ్ నాట్, సున్నా కాదండి, ZERO, జీరో రేటెడ్ సప్లైస్. జీరో రేటెడ్ సప్లైస్ అంటే ఎక్స్పోర్ట్ సప్లైస్ విచ్ ఆర్ టాక్సబుల్ సప్లైస్. కానీ మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు 2 రకాలుగా చేయొచ్చు, విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేయాలి అంటే మీరు ఒక లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అప్లై చేసుకుంటే మీరు మీ యొక్క గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని అవుట్ ఆఫ్ కంట్రీ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు, విచ్ ఇస్ అన్ ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ విత్ అవుట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ప్రొవైడెడ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్.
చాలా మంది అకౌంటెంట్స్ కానివ్వండి, చాలా మంది ఎక్స్పోర్ట్ సప్లైస్ కి, ఎగ్జెంప్టెడ్ సప్లైస్ కి కన్ఫ్యూజ్ అవుతున్నారండి. వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేస్తున్నాం కాబట్టి, ట్యాక్స్ లేదు కాబట్టి దాన్ని ఎగ్జెంప్ట్ సప్లై అనుకుంటున్నారు. అది ఎగ్జెంప్ట్ సప్లై కాదండి, ఇట్ ఈస్ ఎక్స్పోర్ట్ సప్లై విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జీరో రేటెడ్ సప్లై. ఏంటండి రెండింటికి డిఫరెన్స్? నేను ఐ విల్ టేక్ 2 minutes ఆఫ్ యువర్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. సో ఎగ్జెంప్ట్ సప్లై అంటే the product is exempted. The product is exempted. That means you should not charge any output tax while selling those goods or services. అంటే మనం ఆ ప్రోడక్ట్ ని ట్యాక్స్ లేకుండా అమ్ముతాము. At the same time మీరు ఆ ప్రోడక్ట్ అమ్మడానికి లేదా తయారు చేయడానికి కొన్ని ఇన్పుట్ సర్వీసెస్ తీసుకుంటారు కదా, లేదా ఇన్పుట్ గూడ్స్ పర్చేస్ చేస్తారు కదా, దాని మీద ట్యాక్స్ పోర్షన్ ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ ట్యాక్స్ ని కూడా క్లెయిమ్ చేయడానికి లేదు. వెన్ ఎవర్ యు ఆర్ మేకింగ్ ఎన్ ఎగ్జెంప్ట్ సప్లై, నో అవుట్పుట్ ట్యాక్స్ అండ్ నో ఇన్పుట్ ట్యాక్స్ ఆల్సో. బట్ exports are different, which are zero rated. So exports మీద మనకి జనరల్ గా ట్యాక్స్ ఉండదు. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన గూడ్స్ కంపీట్ అవ్వడానికి we will not charge any tax on the goods exported out of country. So with the payment of tax or without payment of tax చేసినా కానీ మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ మేకింగ్ అన్ ఎక్స్పోర్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ బై అప్లయింగ్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్, నో అవుట్పుట్ ట్యాక్స్, బట్ స్టిల్ యూ కెన్ టేక్ ద input tax credit either as refund or you can use that credit for another supplies. మీరు ఒక్క ఎక్స్పోర్ట్స్ చేస్తున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్ ట్యాక్స్ మొత్తాన్ని మీరు రిఫండ్ కింద తీసేసుకోవచ్చు, ఎందుకంటే మనం అవతల ట్యాక్సెస్ ఏమీ కట్టట్లేదు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు కనుక ఎక్స్పోర్ట్స్ తో పాటు ఇంకా ఏదైనా గూడ్స్ ని సప్లై ఆర్ సర్వీసెస్ చేస్తున్నట్లయితే విత్ ఇన్ ఇండియా, ఆ గూడ్స్ సప్లై ఆర్ సర్వీసెస్ కి మీరు ఈ ఉన్నటువంటి ఇన్పుట్ ని వాడుకోవచ్చు. సో ద థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్ గూడ్స్ ఈస్, if you are making a supply of exempted goods or services, no input tax credit is allowed to you. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మొత్తం మనం వదిలేసుకోవాల్సిందే. బట్ if you are making export goods or services, export of goods or services, అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని రిఫండ్ అన్నా తెచ్చుకోవచ్చు, లేకపోతే వేరే గూడ్స్ ఆర్ సర్వీసెస్ అవుట్పుట్ ట్యాక్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ డూ నాట్ కన్ఫ్యూజ్ విత్ ఎగ్జెంప్ట్ గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్ గూడ్స్. ఇది ఎందుకు చెప్పానో చెప్తాను, నేను ఎందుకు ఆ డిఫరెన్స్ చెప్తున్నాను. సో మనం ఎక్కడున్నాము, ఏ డాక్యుమెంట్స్ కి ఎటువంటి సప్లైస్ కి అప్లికబుల్ దగ్గర ఉన్నాం కదా. B2B ఎలాంటి సప్లైస్ చేస్తామని చెప్తున్నాము, B2B చేస్తాము, B2C చేస్తాము, ఎక్స్పోర్ట్ చేస్తాము, ఎగ్జెంప్ట్ సప్లైస్ చేస్తాము. నౌ దిస్ issue of e-invoice is applicable only from a registered person to a registered person of taxable goods or services. I repeat, the issue of e-invoice is mandatory only when a registered person making supply of goods or services to another registered person. అంటే B2B సప్లైస్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, అలాగే ఎక్స్పోర్ట్ సప్లైస్ కి అప్లికబుల్ అవుతుంది. దట్ మీన్స్ B2C, దట్ మీన్స్ a registered person making supply of goods or services to an unregistered person, then no issue of e-invoice is required. Alage if a registered person is making supply of goods or services which are exempted to another registered person, B2B transaction కానీ goods or services ఎలాంటివి, it is exempted, then no need of issue of e-invoice. సో గుర్తుపెట్టుకోండి,
the issue of e-invoice is required, is mandated only B2B, supply of goods or services. ఏం సప్లై? ట్యాక్సబుల్ సప్లై అయి ఉండాలి, అంటే ఎగ్జెంప్టెడ్ సప్లైకి అప్లికబుల్ కాదు. ఎక్స్పోర్ట్ సప్లైకి కూడా అప్లికబుల్ అవుతుంది, ఎక్స్పోర్ట్ సప్లైకి కూడా అప్లికబుల్ అవుతుంది. సో చాలా మంది, ఇందాక నేను ఎక్స్పోర్ట్ సప్లైకి ఎగ్జెంప్టెడ్ సప్లైకి డిఫరెన్స్ ఎందుకు చెప్పాను అంటే, చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే, ఎక్స్పోర్ట్స్కి మనం ఎల్యూటీలో చేస్తున్నాం కదా, ట్యాక్స్ కట్టట్లేదు కదా, సో దీన్ని ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎగ్జెంప్ట్ సప్లై అనుకుంటున్నారు. ఎగ్జెంప్ట్ సప్లై అనుకొని ఈ ఇన్వాయిస్లు రైజ్ చేయట్లేదు, లేదా అసలు ట్యాక్స్ ఇన్వాయిసే రైజ్ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ బిల్ ఆఫ్ సప్లై, ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్గా, బిల్ ఆఫ్ సప్లై రైజ్ చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఎక్స్పోర్ట్ సప్లైని ఎగ్జామ్ట్ సప్లై అనుకుంటున్నారు పొరపాటున. ఎందుకు అలా అనుకుంటున్నారండి అంటే, మనం ట్యాక్స్ కట్టట్లేదు కదా మేడం అని అంటున్నారు అనమాట. సో కాదండి, అది డిఫరెంట్. సో మీరు ఒక ఎక్స్పోర్ట్ కనుక చేసినట్లయితే మీరు డెఫినెట్ గా ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. అండ్ మీ టర్న్ ఓవర్ కనుక 10 crore దాటినట్లయితే డెఫినెట్ గా మీరు ఈ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. తర్వాత ఏ డాక్యుమెంట్స్ కి అప్లికబుల్ అవుతుంది, ఏ డాక్యుమెంట్స్ కి అప్లికబుల్ అవుతుంది? మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి జనరల్ గా? ట్యాక్సబుల్ సప్లై చేస్తున్నప్పుడేమో ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుంది. ఏదైనా గూడ్స్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్ పెరిగినా, గూడ్స్ వాల్యూ పెరిగినా ఏమన్నా డెబిట్ నోట్ ఉంటుంది, లేదా తగ్గితే క్రెడిట్ నోట్ ఉంటుంది. అట్లాగే ఎగ్జెంప్టెడ్ సప్లై చేస్తుంటే బిల్ ఆఫ్ సప్లై ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ చేస్తుంటే ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ ఉంటుంది. అవునా? సో జనరల్గా మనం చేసేవేంటి? ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం, అలాగే డెబిట్స్ నోట్స్ ఇష్యూ చేస్తాం, క్రెడిట్ నోట్స్ ఇష్యూ చేస్తాం, ఎగ్జెంప్టెడ్ సప్లై అయితే బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేస్తాం, డెలివరీ చలాన్స్ ఇష్యూ చేస్తాం, అలాగే ఎక్స్పోర్ట్ అయితే ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం. నౌ ఏ డాక్యుమెంట్స్ కి ఇది అప్లికబుల్ అవుతుంది అంటే, ఓన్లీ B2B ఇన్వాయిస్, B2B ట్యాక్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్స్ ఫర్ taxable supply of goods or services, credit note for taxable supply of goods or services, అండ్ ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్. నేను 4 డాక్యుమెంట్స్ చెప్పానండి. ఈ 4 డాక్యుమెంట్స్ మీరు రైజ్ చేస్తున్నట్లయితే మాత్రమే మీరు ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుంది, ఈ ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఏమేంటి? B2B ట్యాక్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్స్ ఫర్ taxable goods or services, క్రెడిట్ నోట్ ఫర్ taxable goods or services, అండ్ ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్. ఈ 4ంటికి మాత్రమే మీరు ఈ ఇన్వాయిస్ అనేది, ఈ 4ంటికి మాత్రమే మీరు ఈ ఇన్వాయిస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. మేడం, ఇఫ్ B2B ఈజ్ అండర్ RCM, స్టిల్ యూ నీడ్ టు ఇష్యూ అన్ ఇన్వాయిస్ అండి, స్టిల్ యూ నీడ్ టు ఇష్యూ ఈ ఇన్వాయిస్. నౌ ఏ డాక్యుమెంట్స్కి అప్లై కాదు? ఫస్ట్ థింగ్ ఫినాన్షియల్ క్రెడిట్ నోట్స్ ఆర్ కమర్షియల్ క్రెడిట్ నోట్స్. First thing, financial or commercial credit notes. So can anyone explain what is a financial or commercial credit note? Financial or commercial credit note ante enti evarina cheppagalugutarandi chat box lo? I'm waiting. Debit note or credit note ante mana andariki telisinde kada. So goods value perigina, tax amount perigina, edaina changes unna manam debit notes or credit notes issue చేస్తుంటాం. ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ అంటే ఒకసారి ఇన్వాయిసెస్ ఇచ్చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రూపాయలకి అమ్మాను, జిఎస్టీ ఛార్జ్ చేశాను, సేట్ ఎట్ ద రేట్ ఆఫ్ 12%. తర్వాత అంతా అయిపోయిన తర్వాత దెన్ నా రిసిపియంట్ వచ్చి, నేను అంత ఇవ్వలేనండి, నాకు కొంత అమౌంట్ తగ్గించండి అని అడిగారు. సో ఫ్రమ్ 100 రూపీస్ ఐ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ టు 90 రూపీస్ వితౌట్ ఎఫెక్టింగ్ జిఎస్టీ. జిఎస్టీ నేనేమి ఎఫెక్ట్ చేయట్లేదు. సో జిఎస్టీ 12 రూపీస్ ఆల్రెడీ కట్టేస్తున్నాను, నా రిసిపియంట్ దాన్ని క్రెడిట్ కూడా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఏమడిగాడు, నేను 100 రూపాయలు ఇవ్వలేనండి, 90 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పాడు. ఆ 10 రూపాయలు నేను అతనికి డిస్కౌంట్ కింద ఇస్తున్నాను. ఫర్ విచ్ ఐ విల్ ఇష్యూ ఏ ఫినాన్షియల్ ఆర్ కమర్షియల్ క్రెడిట్ నోట్. ఫైనాన్షియల్ ఆర్ కమర్షియల్ క్రెడిట్ నోట్. For this also, no need of issue any e-invoice. No need of issue any e-invoice. Reason enti? Without effect of tax amount kabatti. Very good. So money has responded without effect of tax amount kabatti manam e-invoice issue cheyalsina avasaram ledhu ani antunnaru. Alage receipt vouchers istunnara meeru? ఎస్, రిసీట్ వోచర్స్ ఇస్తాము. ఎప్పుడు? మనం అడ్వాన్స్ రిసీట్స్ తీసుకున్నప్పుడు.
సో ఇప్పుడు అడ్వాన్స్ గూడ్స్ కి సర్వీసెస్ కి వస్తే రెండింటికి జిఎస్టీలు కట్టాలా, ఓన్లీ సర్వీసెస్ కి వస్తే కట్టాలా? ఇనీషియల్ గా మనకి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 1 జూలై 2017 నుంచి బోత్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ కి కనుక మీకు అడ్వాన్స్ రిసీవ్ వచ్చినట్లయితే యూ హ్యావ్ టు పే జిఎస్టీ అమౌంట్. కానీ నవంబర్ 15th 2017 నుంచి కూడాను గూడ్స్ ని తీసేశారండి. అప్పటి నుంచి కూడాను ఓన్లీ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తున్నట్లయితే దానికి అడ్వాన్స్ వస్తేనే మీరు దాని మీద జిఎస్టీ కట్టాలి. సో అడ్వాన్స్ వచ్చినప్పుడు మనం ఏమి ఇష్యూ చేస్తాము? రిసీట్ ఓచర్ అనేది ఇష్యూ చేస్తాము. ఫర్ దట్ రిసీట్ ఓచర్ ఆల్సో నో నీడ్ ఆఫ్ ఇష్యూ ఎనీ E-Invoice. అలాగే రిఫండ్ ఓచర్, అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇచ్చేసినప్పుడు we will issue a refund voucher for which also no issue of E-Invoice. దెన్ తర్వాత అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి కనుక మీరు ఆర్సిఎం అప్లికబుల్ అయినటువంటి గూడ్స్ అని ఆర్ సర్వీసెస్ ని తీసుకుంటున్నట్లయితే, దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇన్ గుంటూరు కాటన్ కప్పాస్, పత్తి కనుక మీరు రైతుల దగ్గర నుంచి కొన్నట్లయితే ఇట్ ఈస్ under RCM. I am a registered person. I am purchasing from a farmer who is an unregistered person. In that case, I have to issue a self invoice. I have to raise a self invoice. ఎందుకు self invoice రైజ్ చేసుకుంటాను? నా యొక్క సప్లయర్ ఈజ్ అన్రిజిస్టర్డ్ కాబట్టి, ఆ ప్రొడక్ట్ RCM లో ఉంది కాబట్టి నేను దానికి సెల్ఫ్ ఇన్వాయిస్ రైజ్ చేసుకుంటాను. ఫర్ ది సెల్ఫ్ ఇన్వాయిస్ ఆల్సో నో నీడ్ ఆఫ్ రైజ్ ఎనీ E-Invoice. అండ్ ఫైనల్లీ బిల్ ఆఫ్ సప్లై. మీరు కనుక ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లై చేస్తున్నట్లయితే, దెన్ ఆల్సో నో నీడ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఎనీ E-Invoice. అండ్ ఫైనల్లీ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ఇఫ్ యూఆర్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ విచ్ ఇస్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్, జనరల్ గా మనం తక్కువ మంది ఉంటాము, సో ఐఎమ్ నాట్ ఎలాబరేటింగ్ ఇట్ విత్ ఇన్ ద టైమ్ లిమిటెడ్ పర్మిటెడ్. సో ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ కి E-Invoice అప్లికబుల్ అని అడుగుతున్నారండి. పర్చేస్ రిటర్న్స్ చేసినప్పుడు మీరు ఏ డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్ నోట్, నేను ఇందాక మెన్షన్ చేశాను, ఫర్ టాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎనీ డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్ నోట్ ఇష్యూడ్ ఫర్ విచ్ యూ హ్యావ్ టు ఇష్యూ అండ్ E-Invoice. సో పర్చేస్ రిటర్న్స్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్ గా నోట్ రైజ్ చేసి ఉంటారు, ఫర్ విచ్ యూ హ్యావ్ టు ఇష్యూ ఏ E-Invoice. ఓకే, సో ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ నాగ వెంకట కిషోర్ గారు. తర్వాత ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నామండి? అసలు లిమిట్స్ ఏ ఫేజెస్ లో తీసుకొచ్చారు, అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి, పాన్ ఇండియా బేస్డ్ టర్న్ ఓవర్ తీసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కి తీసుకోవాలి, ఏ సప్లైస్ కి E-Invoice మనం అప్లికబుల్ అవుతుంది, ఎట్సెట్రా. మేడం, కెన్ రిజిస్టర్డ్ పర్సన్ రైజ్ E-Invoice త్రూ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ దో ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఈస్ లెస్ దాన్ 10 crore? సార్, 10 కోట్లు దాటిన వాళ్ళకి మ్యాండేటరీ అని చెప్పారు. 10 కోట్ల లోపు ఉన్నారు, అయినా మీరు వాలంటరీగా ఇష్యూ చేస్తాను అని అంటే యు ఆర్ నాట్ బార్డ్ అండి. దట్ మీన్స్ యూ కెన్ స్టిల్ ఇష్యూ అన్ E-Invoice, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి 20 లక్షల టర్న్ ఓవర్ దాటితే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అన్నారు, ఓకేనా? నేను 20 లక్షల లోపలే ఉన్నాను అయినా కానీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటానంటే మనం ఎక్కడ ప్రోహిబిట్ చేయలేదు కదా. ఇది కూడా అంతే. మీరు అంత పని పెంచుకోవడానికి, ఇంకా కంప్లై అవ్వడానికి ముందుకు వస్తుంటే గవర్నమెంట్ విల్ నెవర్ స్టాప్ యూ. యు ఆర్ వెల్కమ్, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. తర్వాత ఏ సెక్టార్స్ కి E-Invoice అప్లికబుల్ కాదు, మనం కొన్ని సెక్టార్స్ ని, ఒక 7 రకాల సెక్టార్స్ ని ఈ E-Invoice పరిధిలో నుంచి తీసేసింది జిఎస్టీ యాక్ట్. సో ఎలాంటి సెక్టార్స్? స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్, SEZ యూనిట్స్ అంటారండి. ఇఫ్ యు ఆర్ ఎన్ SEZ యూనిట్ దెన్ నో నీడ్ ఆఫ్ ఇష్యూ ఎనీ E-Invoice. SEZ యూనిట్ అన్నాను, బట్ నాట్ SEZ డెవలపర్. దట్ మీన్స్ there is a difference. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇఫ్ యు ఆర్ SEZ యూనిట్, నో నీడ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ E-Invoice. బట్ ఇఫ్ యు ఆర్ SEZ డెవలపర్, then you are mandatorily has to issue E-Invoice. తర్వాత బ్యాంకింగ్ కంపెనీ including non-banking financial institutions, for them also no need of issue any E-Invoice. Then insurance company. So if your client is an insurance company, if you are an insurance company, then no need of issue of any E-Invoice. If you are a goods transport agency, then also no need of issue of E-Invoice. And if
you are a multiplex cinema theater and your receipts are out of multiplex cinema admission, okay, then also e-invoice is not applicable. And you are a government authority or local authority. In these 7 cases, e-invoice is not applicable. So for these 7 sectors of assessees, for these 7 sectors of dealers, e-invoice is not applicable. I repeat, SEZ units, banking company including non-banking financial institutions, an insurance company, a GTA goods transport agency, a passenger transportation services, I have missed out, I think, a passenger transportation services, and a government or local authority. For all these sectors, e-invoice is not applicable. So మనందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇది సప్లై ఆర్ ట్రాన్సాక్షన్ వైజా లేదా సెక్టార్ వైజా? దట్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ am a goods transport agency, I am registered as a goods transport agency. Along with this goods transport agency services, I also provide an incidental or ancillary services such as loading, unloading, warehousing, etc. And my turnover is exceeding 10 crore and I am dealing with a business to business, B2B. Do I still need to issue an e-invoice? Ante my answer is no, as per the clarifications given for the notifications issued. Since I am a goods transport agency sector, which is completely out of e-invoice, I need not issue e-invoice. Even further, I need not issue e-invoice even for the loading, unloading, etc. services. The sector itself is out of this e-invoice. సో ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నామంటే, ఈ e-invoice ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది, ఏ డాక్యుమెంట్స్ ఇష్యూ చేసినప్పుడు నేను e-invoice ఇష్యూ చేయాలి, ఏ సెక్టార్స్ e-invoice పరిధిలోకి రాలేవు, అలాగే అగ్రిగేట్ టర్నోవర్ని ఎలా కంప్యూట్ చేయాలి. సో ఇదంతా నేర్చుకున్నాము. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఏ టెక్నికాలిటీస్. వీఆర్ గోయింగ్ ఇన్ టు ఏ టెక్నికాలిటీస్. సార్ ఎంతసేపు వరకు తీసుకోవచ్చు సార్? నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత సార్ సబ్జెక్ట్ బట్టి రైట్. సో ఫార్ ఓకేనా సార్? అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. నౌ సో మనం ఈ ఇన్వాయిస్ గురించి విన్నప్పుడు ఈ స్కీమా గురించి విన్నాం. ఏంటి అంటే ఏంటి? ఏమీ లేదండి, మనం ఈ ఇన్వాయిస్ is nothing but a normal tax invoice format only. ఏముండదు. సో మనం నార్మల్ ట్యాక్స్ ఇన్వాయిస్ లో ఏవైతే స్టాండర్డైజ్డ్ పర్టికులర్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుందో, ఓన్లీ దోస్ స్టాండర్డైజ్డ్ పర్టికులర్స్ హ్యాస్ టు బి మెన్షన్డ్ ఇన్ ఈ ఇన్వాయిస్ ఆల్సో. సో జనరల్గా మనం ట్యాక్స్ ఇన్వాయిస్ రైజ్ చేసేటప్పుడు ఏమేమి పర్టికులర్స్ మెన్షన్ చేస్తాము? యువర్ నేమ్, యువర్ జిఎస్టీ నెంబర్, యువర్ అడ్రస్, యువర్ రిసిపియంట్ నేమ్, జిఎస్టీ నెంబర్, దేర్ అడ్రస్, అలాగే ద ప్రొడక్ట్ డీటెయిల్స్, వాల్యూమ్, వాల్యూ, ట్యాక్స్ అమౌంట్, ఎట్సెట్రా. Okay, and we also mention this vehicle details also if needed. So all these particulars has to be mentioned in a JSON file. ఈ పర్టికులర్స్ అన్ని ఒక JSON ఫైల్ లో మెన్షన్ చేసిన తర్వాత this has to be uploaded to a dedicated government portal, which is www.einvoice1.gov.in. I repeat, www.einvoice1.gov.in. Okay, so ఈ డెడికేటెడ్ పోర్టల్ లోకి మనం లాగిన్ అయ్యి, సో ఈ JSON ఫైల్ ని కనుక మనం అప్లోడ్ చేసినట్లయితే దెన్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని INV1 డీటెయిల్స్, INV01 ఇన్వాయిస్ డీటెయిల్స్. సో దెన్ దిస్ గవర్నమెంట్ పోర్టల్, దిస్ గవర్నమెంట్ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అంటారు దీన్ని, IRP ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ వ్యాలిడేట్ the details which have given through a JSON file. It will validate, verify and check. For any errors and deduplication of errors also. పొరపాటున మనం రెండు సార్లు ఇన్వాయిస్ డీటెయిల్స్ మెన్షన్ చేసినాం, అట్లాంటివి ఏమన్నా డీడూప్లికేషన్ ఎర్రర్స్ అంటారు. సో అలాంటివి ఏమన్నా ఉంటే దెన్ దట్ పోర్టల్, ఆ పోర్టల్లో ఇట్ విల్ వ్యాలిడేట్, వెరిఫై అండ్ చెక్.
చేసిన తర్వాత ఏం చేస్తుంది? సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్డ్, వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ అండ్ క్లియర్, అంతా అయిపోయి వెరిఫికేషన్ అంతా అయిపోయి అంతా కరెక్ట్గా ఉంది అని అనుకుంటే ఇట్ విల్ ఇష్యూ అన్ ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్. ఇట్ విల్ ఇష్యూ అని ఐఆర్ఎన్ నెంబర్ అంటారు దీన్ని, ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ విత్ ఏ QR code, with a QR code which is digitally signed, సో ఈ QR code లో 8 mandate fields ఉంటాయండి. 8 mandate fields ఉంటాయి. ఈ 8 mandate fields లో one of the important field is IRN number, invoice reference number. సో మనం ఇన్వాయిస్ డీటెయిల్స్ JSON నుంచి ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్కి అప్లోడ్ చేసినప్పుడు అది దాన్ని వ్యాలిడేట్ చేసుకొని వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని ఇట్ విల్ కమ్ అవుట్ విత్ ఏ ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్, డిజిటల్లీ సైన్డ్ అండ్ QR కోడ్. ఈ డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ మన ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇస్తూ మనకు ఒక ఈ ఇన్వాయిస్ని జనరేట్ చేసి ఇస్తుంది, ఒక ఈ ఇన్వాయిస్ని జనరేట్ చేసి ఇస్తుంది. సో ఎవరికి ఇస్తుంది ఇది? ఈ ఇన్వాయిస్ని జనరేట్ చేసి టు ద పర్సన్ హూ హ్యాస్ సప్లైడ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఆ సప్లయర్కి ఈ ఇన్వాయిస్లో ఏమేమి ఉండాలి? మ్యాండేటరీగా ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ ఉండాలి, అలాగే డిజిటల్లీ సైన్డ్ ఉండాలి, QR కోడ్ ఉండాలి, అలాగే డీటెయిల్స్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ ఇన్వాయిస్. ఆ ఈ ఇన్వాయిస్, ఆ వెరిఫైడ్ ఈ ఇన్వాయిస్ని మనం ప్రింట్ తీసుకొని PDF చేసుకొని పెట్టుకోవచ్చు, విచ్ వీ విల్ సెండ్ అలాంగ్ విత్ అవర్ ఈ-వే బిల్. సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు టెక్నికల్గా మనం ఓవరాల్గా చెప్పుకున్నాం ఎలా ఈ ఇన్వాయిస్ని ఇష్యూ చేస్తాము. నౌ ఈ ఇన్వాయిస్ జనరేషన్తో పాటు ఈ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ విచ్ ఇస్ సెపరేట్ పోర్టల్, మనకి ఈ-వే బిల్కి ఎట్లా అయితే సెపరేట్ పోర్టల్ ఉందో, GST నెట్వర్క్ ఎట్లా అయితే సెపరేట్ పోర్టల్ ఉందో, అలాగే ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేయడానికి ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇప్పుడు మనకి ఎన్ని పోర్టల్స్ ఉన్నాయండి? 3 పోర్టల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి GST నెట్వర్క్, GSTN పోర్టల్ తెలుసు, తర్వాత ఈ-వే బిల్ అన్నారు, ఈ-వే బిల్ పోర్టల్ చూసాం, ఇప్పుడు మళ్ళీ ఈ ఇన్వాయిస్ పోర్టల్ చూస్తున్నాం. సో ఈ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ కేవలం ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందా, ఇంకేమైనా చేస్తుందా అంటే మ్యాండేటరీగా ఇక్కడ ఇది 2 పనులు చేస్తుందండి. వాట్ ఎవర్ ద డీటెయిల్స్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ will be transmitted to e-way bill portal also, will be automatically transmitted to e-way bill portal. మనం పార్ట్ A డీటెయిల్స్, పార్ట్ B డీటెయిల్స్. పార్ట్ A డీటెయిల్స్ అంటే యువర్ జనరల్, మీ పేరు, మీ GST నెంబరు, వాల్యూ ఎట్సెట్రా. పార్ట్ B డీటెయిల్స్ అంటే వెహికల్ నెంబరు, ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఎట్సెట్రా. ఈ 2 డీటెయిల్స్ కనుక మీరు ఈ ఇన్వాయిస్ పోర్టల్కి ఈ ఇన్వాయిస్ పోర్టల్కి ఇచ్చినట్లయితే ఆ డీటెయిల్స్ని తీసుకెళ్ళి అది ఈ-వే బిల్ పోర్టల్కి ఇస్తుంది. ఈ-వే బిల్ పోర్టల్కి ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? మీకు ఈ-వే బిల్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. మళ్ళీ మనం సపరేట్గా ఈ-వే బిల్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. రెండో ముఖ్యమైన పని ఏంటంటే ఈ IRP ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ చేసేది, రెండో ముఖ్యమైన పని ఏంటంటే ఈ డీటెయిల్స్ మనం ఏమైతే ఇస్తామో ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఇన్వాయిస్ జనరేషన్ చేయడానికి, those details will automatically transmitted to GST portal for GSTR1. సో ఈ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ కేవలం ఈ ఇన్వాయిస్ని జనరేట్ చేయడమే కాకుండా ఈ-వే బిల్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే GSTR1లో డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఏంటండి GST డీటెయిల్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అంటున్నారు కదా, సో నేను GSTR1ని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా ఇంకా? సో నేను ఇష్యూ చేసిన అన్ని ఈ ఇన్వాయిస్లు వచ్చేసేసి నాకు GSTR1లో వచ్చేసినాయి కాబట్టి నేను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా అంటే యాజ్ ఆఫ్ నౌ మై ఆన్సర్ ఈజ్ నో. ఎందుకు అనంటే ఇప్పుడు మనం అంతా ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నాం. మనమంతా ట్రాన్సిషన్ స్టేజ్ 3 పోర్టల్స్తో ఉన్నాము. ఈ 3 పోర్టల్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ ఫ్యూచర్ 1 by 1 చేసుకుంటూ వస్తుంది కదా గవర్నమెంట్. ఇన్ ఫ్యూచర్ ఇంటిగ్రేట్ అయ్యేంత వరకు కూడాను నేను నా GSTR1 డీటెయిల్స్ని తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిందే. ఈ 3 GST ఇన్వాయిస్ వే బిల్ పోర్టల్, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్, GST నెట్వర్క్ పోర్టల్, ఈ 3 ఇంటిగ్రేట్ అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం చెక్ చేసుకోకపోయినా పర్వాలేదు, బట్ ఇప్పటికి మాత్రం చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ-వే బిల్ కూడా నేను ఇప్పుడు జనరేట్ చేసుకోవాలి.
ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవాలి వేరే పోర్టల్లో, ఈ ఇన్వేబుల్ కూడా జనరేట్ చేసుకోవాలి అని అంటే ఆల్రెడీ చెప్పాను, డేటా ట్రాన్స్మిట్ అయిపోతుంది. నేను అనుకోవడం ఏంటి అని అంటే ఇన్ ఫ్యూచర్ ఈవేబుల్ పోర్టల్ ఇంక ఉండదండి. ఆటోమేటిక్గా ఈవేబుల్ పోర్టల్ అనేది వెళ్ళిపోతుంది. ఈ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ నుంచే మనం సైమల్టేనియస్గా ఇన్వాయిస్ అలాగే ఈవేబుల్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ ఏ లిటిల్ టైం. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు జనరేట్ యువర్ ఇన్వాయిస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పొరపాట్లు జరిగితే, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, పొరపాట్లు అనేవి సహజం కదా. నేను పొరపాటున ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో డీటెయిల్స్ తప్పుగా ఇచ్చాను, వాల్యూ తప్పించుంటాను, హెచ్ఎస్ఎన్ కోడ్ తప్పించుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాక్చువల్లీ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇస్తే అది ఎర్రర్ చెక్ చేసేసుకుంటుంది. ఒకవేళ వాల్యూ తప్పించాను, రేట్ తప్పించాను, దెన్ ఏం జరుగుతుంది? నేను దాన్ని అమెండ్ చేసుకోవచ్చా? ఆన్సర్, కెన్ ఐ అమెండ్ an e-invoice if any changes are to be made? Answer please. Answer is no. You cannot amend e-invoice. ఎందుకు? యశ్వంత్ గారు ఎస్ అని చెప్పారండి. నో, ఈ ఇన్వాయిస్లో అమెండ్మెంట్స్కి పాసిబిలిటీ లేదు. ఎందుకు అనంటే ఇట్ ఈస్ ఎ పాస్ త్రూ పోర్టల్, రియల్ టైం పోర్టల్. మళ్ళీ మనం చేసుకోవడానికి కుదరదు. ఇట్ ఈస్ ఎ పాస్ త్రూ పోర్టల్. సో నో అమెండ్మెంట్స్ కెన్ బి డన్. వన్స్ మిస్టేక్ ఈస్ డన్, దట్స్ ఇట్. క్యాన్సిల్ చేసుకోవచ్చా? అమెండ్మెంట్ అంటే చిన్న మార్పు చేయడం, క్యాన్సిల్ అంటే మొత్తంగానే క్యాన్సిల్ చేయడం. సో పార్షియల్ క్యాన్సిలేషన్, దట్ మీన్స్ అమెండ్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్. బట్ ఫుల్ క్యాన్సిలేషన్, ఇన్వాయిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ టు బి క్యాన్సిల్డ్, చేసుకోవచ్చా? ఫుల్ క్యాన్సిలేషన్ కెన్ బి డన్. ఎప్పటిలోపు చేసుకోవచ్చు? పోయిన నెలలో ఇది తప్పేశానండి, ఇవాళ గుర్తొచ్చింది నాకు, ఇప్పుడు నేను చేసుకోవచ్చా? సో పోయిన నెలలో చేసాము, పోయిన వారం చేసాము, ఎప్పుడు పడితే పోయిన సంవత్సరం చేసాము, ఇవన్నీ మనం అలవాటు పడిపోయినాము. సో అవన్నీ కుదరదండి. కేవలం 24 గంటలు. ఇవాళ రైస్ చేసి పడుకుంటే మీకు నిద్రలో గుర్తొచ్చి అరే అక్కడ తప్పు పడిందే అని గుర్తొచ్చి టక్కున లేచి 24 గంటలు అయ్యేలోపు కనుక మీరేమైనా క్యాన్సిల్ చేసుకోగలిగితేనే ఈ ఇన్వాయిస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి దేర్. మరేం చేయొచ్చు? సో 24 అవర్స్లో క్యాన్సిలేషన్ కుదరలేదు, ఏం చేయొచ్చు? యూ కెన్ డూ ఇట్ త్రూ యువర్ జిఎస్టీ నెట్వర్క్. యూ కెన్ అమెండ్ ఇట్ ఇన్ యువర్ GSTR1. అండ్ క్యాన్సిలేషన్ ఇంకొకసారి కూడా పాసిబుల్ కాదు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బిలో ద 24 అవర్స్. ఎప్పుడు? ఈ ఇన్వాయిస్ తీశారు, ఈవే బిల్ తీసేశారు, రెండు ఇచ్చి మీ ట్రాన్స్పోర్టర్కి ఇచ్చి గూడ్స్ పంపించారు, గూడ్స్ ఆర్ ఇన్ ట్రాన్సిట్, then also you are not supposed to cancel your e-invoice. Please do remember. So amendments is not possible in e-invoice portal, but cancellation is possible provided within 24 hours it is done. What if it is beyond 24 hours? You have to amend it only through your GST portal. Now, so ఇది ఓవరాల్గా ఈ ఇన్వాయిస్ ఎలా రైజ్ చేసుకోవాలి ఏంటి అంట. నౌ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ సప్లయర్ అండ్ రిసిపియంట్? ఈ ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడు సప్లయర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అలాగే రిసిపియంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? సప్లయర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మనం ఎలాంటి సప్లైస్ చేయొచ్చు? B2B సప్లైస్ ట్యాక్సిబుల్ చేయొచ్చు, B2B ఎగ్జెంప్టెడ్ సప్లైస్ చేయొచ్చు, B2C సప్లైస్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ సప్లైస్ చేయొచ్చు. ఇలా రకరకాల సప్లైస్ చేయొచ్చు మనం. వేటికి ఇన్వాయిస్ అప్లికబుల్? B2B ట్యాక్సిబుల్ సప్లైస్కి అప్లికబుల్, అలాగే ఎక్స్పోర్ట్ సప్లైస్కి అప్లికబుల్. మిగతా B2B ఎగ్జెంప్టెడ్కి, B2Cకి అప్లికబుల్లా ఈ ఇన్వాయిస్? అప్లికబుల్ కాదు. సో నేను రికన్సిలేషన్ వేసుకోవాలి. యాజ్ ఎ సప్లయర్ నాకు ఒక ట్రాకింగ్ ఉండాలి. ఏమేంటి? వాట్ ఆర్ ద B2B ఇన్వాయిసెస్ ఇష్యూడ్ ఫర్ ట్యాక్సబుల్ గూడ్స్ విత్ IRN నెంబర్స్? వాట్ ఆర్ ద B2B exempted invoice without IRN? What are the export invoices with IRN? What are the B2C invoices without IRN? ఈ ట్రాకింగ్ ఉండాలి. అలాగే along with this tracking you have to correlate with your e-way bills also. This is the homework has to be done by the supplier.
ఈ రికన్సిలేషన్ అనేది మ్యాండేటరీగా వేసుకుంటూ ఉండాలి. ఎప్పటి వరకు వేసుకుంటూ ఉండాలి? అంటిల్ దిస్ 3 portals are get integrated. Once in future when these 3 portals gets integrated, మనం ఇంకా ఈ రికన్సిలేషన్ అంత అవసరం ఉండకపోవచ్చు, ఆటోమేటిక్గా సిస్టమే చేసేసుకుంటుంది. యాజ్ ఎ రిసిపియంట్ నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటుంది? రిసిపియంట్కి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి? రిసిపియంట్ కాదు కదా ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేసేది, మరి ఇంకా అతని రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రిసిపియంట్? ఏంటి రిసిపియంట్కి ఈ ఇన్వాయిస్కి ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమా ఫేసి డాక్యుమెంట్ టు టేక్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఏ ట్యాక్స్ ఇన్వాయిస్. ఇప్పుడు ఆ ట్యాక్స్ ఇన్వాయిస్ ప్లేస్లో ఏమొచ్చింది? ఈ ఇన్వాయిస్. అంటే యాజ్ ఎ రిసిపియంట్ మీ చేతుల్లో ఈ ఇన్వాయిస్ ఉంటేనే అది వ్యాలిడ్ డాక్యుమెంట్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. when your supplier is liable to issue an e-invoice and he has not issued e-invoice, he has issued a normal tax invoice and you have received it, based on that document you have taken the input tax credit and you never asked him for the issue of e-invoice, then certainly you are not eligible to take that input tax credit. Please do remember this point carefully and ask your suppliers. మీరు ఈ ఇన్వాయిస్, మీ సప్లైర్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సి ఉంది, అతను ఇష్యూ చేయలేదు, నార్మల్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇచ్చాడు, దాన్ని పట్టుకుని మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసేసుకున్నారు, రేపొద్దున ఆడిట్ జరుగుతోంది, దెన్ మీ ఇన్వాయిస్లు చూపించమంటారు మీ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు, చక్కగా మీరు నార్మల్ ట్యాక్స్ ఇన్వాయిస్ చూపిస్తారు, వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకుంటారు, అవతల మీ సప్లయర్కి మోర్ దెన్ ట్యాక్స్ 10 crore టర్న్ ఓవర్ ఉంటుంది, కానీ అతను నార్మల్ ఇన్వాయిస్ ఇష్యూ చేశాడు, ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు. దట్ మీన్స్ మీ చేతిలో ఉన్నటువంటి డాక్యుమెంట్ వ్యాలిడ్ డాక్యుమెంట్ కానే కాదు. వెన్ యూ డోంట్ హ్యావ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఇన్ యువర్ హ్యాండ్స్, యూ ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎనీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఎంత ఇబ్బందో చూడండి యాజ్ ఎ రిసిపియంట్. సో రిసిపియంట్ రికన్సిలేషన్ ఏం చేసుకోవాలి అని అంటే, సో సప్లయర్కి మోర్ దెన్ 10 crore ఉందా లేదా, ఈజ్ హీ లయబుల్ టు ఇష్యూ ఈ ఇన్వాయిస్. సో ఈ ఇన్వాయిస్తో ఎన్ని వచ్చినాయి, ఈ ఇన్వాయిస్ లేకుండా ఎన్ని వచ్చినాయి చెక్ చేసుకొని సప్లయర్ని కాంటాక్ట్ అయ్యి ఈ ఇన్వాయిస్ ఇప్పించుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. నాకు ఎలా తెలుస్తుందండి అతనికి 10 crore దాటిందో లేదో, నాకు ఎలా తెలుస్తుంది? సో జస్ట్ గివ్ హిస్ GST నెంబర్, GST నెట్వర్క్ automatically will calculate his all the data starting from 2017 మేడం హౌ టు ట్రాక్ ద రిసిపియంట్ అని అడుగుతున్నారు, అదే చెప్తున్నాను. 17-18 నుంచి 3B రిటర్న్స్ అన్ని ఫైల్ చేసి ఉంటాడు కదా సప్లయర్. సో అక్కడ బట్టి అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూసేసుకుంటుంది నెట్వర్క్. చక్కగా దిస్ సప్లయర్ ఆఫ్ యువర్స్ ఈజ్ లయబుల్ టు ఇష్యూ ఈ ఇన్వాయిస్ అని చెప్తుంది. దెన్ యూ కెన్ కాల్ హిమ్ అండ్ ఆస్క్ ఫర్ an e-invoice. So this is how a reconciliation has to be done by the recipient. So supplier reconciliation ఎలా చేయాలి, అలాగే రిసిపియంట్ రికన్సిలేషన్ ఎలా చేయాలి. తర్వాత అతను ఈ ఇన్వాయిస్ ఇష్యూనే చేయలేదు సప్లయర్, రిసిపియంట్ ప్రాబ్లం ఏంటో చెప్పాను కదా, ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ఎనీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సప్లయర్కి ఏంటి, ఐ ఆమ్ ఏ పర్సన్ హూ ఈస్ ఎక్సీడింగ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ మోర్ దెన్ 10 crore, but I have not issued any e-invoice. నాకేంటి ప్రాబ్లం అని అంటే, దెన్ పెనాల్టీస్ అండర్ సెక్షన్ 122 subsection 1, under section 122 subsection 1, 20,000 rupees or 100% of tax amount, whichever is higher. 20,000 rupees or 100% of tax amount, whichever is higher, per each invoice is your penalty under section 122 subsection 1. Along with this, a general penalty is there of 25,000. So general penalty 25,000, అది కాకుండా ఇన్వాయిస్ వైజ్ పెనాల్టీ 20,000 or 100% of your tax invoice, whichever is higher. సో ఈ రెండు పెనాల్టీస్ మీ మీద లెవీ చేయబడతాయి. అట్ ద సేమ్ టైం మీ యొక్క రిసిపియంట్కి ఎటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. సో దీస్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఈ ఇన్వాయిస్. దీస్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ యువర్ ఈ ఇన్వాయిస్. తర్వాత మనందరం ఎక్కడెక్కడో ఉంటాము, మనకి పవర్ ఉంటుంది, పవర్ ఉండకపోతుంది, నెట్ ఉంటుంది, నెట్ ఉండకపోతుంది, అర్ధరాత్రి మనం లోడ్ పంపించాల్సి వస్తుంది. సో ఆల్ దీస్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. మరి అప్పుడు ఏం చేయాలి?
The e-invoice can be uploaded at a later point of time also. At a later point of time also. System down ఉంది right now, నాకు బండి కదలాలి, ఈ-వే బిల్ తీసేసాను, కానీ ఈ-ఇన్వాయిస్ తీయలేకపోతున్నాను for some or the other reason, then can I do it? So అంటే you can do it. నార్మల్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేసి ఈ-వే బిల్ ఇచ్చి మీరు గూడ్స్ని పంపించుకోండి. తర్వాత మీరు ఈ ఇన్వాయిస్ని అప్లోడ్ చేయండి. ఈ ఇన్వాయిస్ తర్వాత అయినా అప్లోడ్ చేయొచ్చా అంటే తర్వాత అప్లోడ్ చేయొచ్చు. బల్క్లో అప్లోడ్ చేయొచ్చా అంటే ఎస్, యువర్ JSON దట్ ఫెసిలిటీ ఈస్ ప్రొవైడింగ్ యూ టు అప్లోడ్ ఇన్ బల్క్ ఆల్సో. కాకపోతే ఇన్ ఫ్యూచర్, ఇప్పటికైతే వదిలేస్తారు, కానీ ఇన్ ఫ్యూచర్ వెన్ దిస్ ఈ ఇన్వాయిస్, సో డెఫినెట్గా అండి బై దిస్ 1st January 2023 డెఫినెట్గా ఇట్ విల్ బి మోర్ దాన్ 5 crore దాటిన వాళ్ళందరికీ ఇన్వాయిస్ ఉంటుంది. అలాగే 1st April 2023 అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో మోర్ దాన్ 1 crore వాళ్ళకు కూడా ఈ ఇన్వాయిస్ అనేది మ్యాండేట్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు ఇష్యూ ఈ ఇన్వాయిస్. సో బల్క్లో అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైతే ఈ ఇన్వాయిస్, ఇప్పుడు నార్మల్గా మన ట్యాక్స్ ఇన్వాయిస్ లేకుండా మనం గూడ్స్ని పంపించగలమా? ట్యాక్స్ ఇన్వాయిస్ లేకుండా, ఈ-వే బిల్ లేకుండా గూడ్స్ని పంపించగలమా? పంపించలేము. అలాగే ఫ్యూచర్లో ఈ ఇన్వాయిస్, ట్యాక్స్ ఇన్వాయిస్ ప్లేస్లో ఈ ఇన్వాయిస్ లేకుండా మనం గూడ్స్ని పంపించడానికి అవకాశం ఉండదు. పొరపాటున పంపించాల్సి వస్తే, సిస్టమ్ డౌన్ అయితే, మీరు ఆ సిస్టమ్ డౌన్ అయినటువంటి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని పంపిస్తేనే మీరు సేవ్ అవుతారు. అదర్వైజ్ ఏం చేస్తున్నారంటే చెక్ పోస్టులు 200% పెనాల్టీస్ కడుతున్నారు కదా అందరూ. వే బిల్ లేకపోయినా, ఇన్వాయిస్ లేకపోయినా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా 200% పెనాల్టీస్ కడుతున్నారు కదా. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. సో బీ వెరీ కాషియస్ వైల్ ఇష్యూయింగ్ ఎన్ ఇన్వాయిస్. As of now, you can do it at a later point of time because tax invoice is also chalega as of now. Kani in future it will not happen. Mandatorily you have to send your goods along with your e-invoice. If it is not raised at the time of movement of goods because of system down, some technical errors, power issues, then you have to keep a proof of it. Only then you will be saved from the hands of the department. So this is in whole about e-invoice. So I hope I'm clear with this. So any doubts, you are welcome. Sir, is e-invoice required for government works contract supply invoices? Please clarify. So మీరు గవర్నమెంట్ కాదు కాబట్టి, గవర్నమెంట్ వర్క్ కాంట్రాక్ట్ సప్లై మీరు చేస్తున్నటువంటి సర్వీస్ కాబట్టి, మీ యొక్క టర్న్ ఓవర్ కనుక 10 crore దాటి ఉన్నట్లయితే ఈ ఇన్వాయిస్ ఈస్ మ్యాండేటరీ. తర్వాత నాగరాజ్ గారు, అమెండ్మెంట్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ పర్టికులర్స్ ఆర్ టు బి డన్ ఓన్లీ బై ఇష్యూయింగ్ ప్రాపర్ క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్ అండ్ సబ్సిక్వెంట్ అప్లోడ్ ఆఫ్ ద సేమ్. ఆయన ఆన్సర్ చెప్పినట్టున్నారు. రైట్. సో digital signature automatically the IRP invoice registration portal will give andi. Invoice registration portal will give with the digitally, it will be a document which you have received. E-invoice document itself is a digitally signed document. Can we generate e-invoice for backdated, madam? Backdated. That's what sir. ఇవాళ నాకు కుదరలేదు, ఒక 4 రోజులు ఆగిన తర్వాత కుదిరింది, నేను చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ ఫెసిలిటీ ఉంది సార్. ఫ్యూచర్ లో డౌట్ ఏముందంటే ఫర్ ది లాస్ట్ 3 months మా టర్న్ ఓవర్ ఎంత అయిందండి, దానికి ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవచ్చు. కొంతమంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వాయిస్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ 1/10/2022 October 1st నుంచి వచ్చింది. దానికంటే ముందు కూడా మా టర్న్ ఓవర్ 10 crores ఎక్సీడ్ అయ్యింది. దానికి మేము ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవచ్చా? అవసరం ఏముంది సార్? అవసరం లేదు కదా. అదే అవసరం లేదు కదా. 1/10/2022 నుంచి చేయమన్నారు. అప్పటి నుంచి చేస్తున్నటువంటి టర్న్ ఓవర్ కి చేసుకోండి, అంతేలేండి మేడం. ఈ ఇన్వాయిస్ ఇన్ బిట్వీన్ B2B transactions. What about B2C? No need sir. B2C no need. Yes, this is also confused madam. So many dealers who are confused. B2C no need sir. B2C no need. Only B2B is mandatory. B2B taxable. B2B అయి ఉండాలి, taxable అయి ఉండాలి. B2B exempt అయినా అక్కర్లేదు. B2B exempt అయినా అక్కర్లేదు. సో నిల్ రేటెడ్ గూడ్స్ కి కూడా అక్కర్లేదండి.
నిల్ రేటెడ్ గూడ్స్ కూడా అక్కర్లేదు. ఎప్పుడైతే వాటి యొక్క రేట్ ఆఫ్ పర్చేజ్ రిటర్న్స్ ఇన్వాయిస్ నాట్ రిక్వైర్డ్ అని ఉంటుంది మేడం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. పర్చేజ్ రిటర్న్స్ ఇప్పుడు పర్చేజ్ చేసాము, మెటీరియల్ పర్చేజ్ చేసాము, రిటర్న్ ఎలా పంపిస్తున్నాం రిటర్న్ చేస్తారండి? ఎలా రిటర్న్ చేస్తారు? మీరు పర్చేజ్ రిటర్న్ ఎలా చేస్తారు? అంటే ఆల్రెడీ మనకు ఇన్వాయిస్ కవర్ అయింది కాబట్టి, అక్కడ నుంచి కవర్ అయింది కాబట్టి సార్ మళ్ళీ రిటర్న్ లో దానికి అవసరం లేదని. లేదు కాదు. పర్చేజ్ రిటర్న్ అసలు మీరు అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం మనం. మీరు పర్చేజ్ చేశారు, ఓకే, అతను ఒక సప్లై ఇన్వాయిస్ ఇచ్చాడు, ఇప్పుడు మీరు దాన్ని రిటర్న్ చేస్తున్నారు. అతను మీకు ఏమి ఇవ్వాలి? ఎవరు? మీ సప్లయర్. మా సప్లయర్. మీరు పర్చేజ్ రిటర్న్స్ చేసేస్తే అతను ఏమి ఇష్యూ చేయాలి మీకు? రిటర్న్ కూడా చేయాలి కదా. క్రెడిట్ నోట్ చేయాలి కదా. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్ నోట్ has to be issued only by the supplier of goods or services, never by the recipient of goods or services, only by the supplier of goods or services. So when you are returning your goods, your supplier is liable to issue a credit note. Credit note invoice తప్పనిసరిగా ఇష్యూ చేయాలి కదా సార్. అది చేస్తారు, దానికి మళ్ళీ ఇన్వాయిస్ జనరేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా అంటారు చాలా మంది. క్రెడిట్ నోట్ కి ఇన్వాయిస్ ఉండాలి దాని క్రెడిట్ నోట్స్. Yes. Backdated to exempt. Is there any mandatory limit for issue of e-invoice అంటున్నారండి? 1st October 2022 నుంచి 110 టర్నోవర్స్ గనక 10 కోట్లు దాటినట్లయితే మ్యాండేటరీ. అది ఆల్రెడీ మనం కవర్ చేసుకున్నాము. తర్వాత ఎగ్జంప్టెడ్, who are exempted from e-invoice అనేది చెప్పారు, దాంట్లో చెప్పారు మీరు. దానికి కూడా e-invoice is mandatory for exempted goods for sale అనేది ఒకటి ఉంది మేడం. e-invoice is exempted. e-invoice is mandatory to for exempted goods. నో సార్, చెప్పాను కదా, ఎగ్జంప్టెడ్ గూడ్స్ కింద మీరు చేస్తున్నట్లయితే అక్కర్లేదు. ఇన్ కేసు దాంట్లోనే ఒక మనం మెటీరియల్ పంపిస్తున్నాం, దాంట్లో ఎగ్జంప్టెడ్ సప్లై ఉంది, నిల్ రేటెడ్ సప్లై ఉంది, ట్యాక్సిబుల్ సప్లై, మూడు ఉన్నాయి. మూడు ఉన్నప్పుడు at the time of this transaction we must raise the invoice whether it is correct or not. మూడు కలిపి ఒకటే ఇన్వాయిస్ లో ఇస్తున్నారా? ఇస్తున్నారు అనుకోండి. డెఫినెట్ గా రైజ్ చేయాలి కదా, ట్యాక్సబుల్ ఉందిగా అందులో. ఉంది కాబట్టి దానికి అక్కడ ఇన్వాయిస్ అనేది మస్ట్ అండ్ షుడ్ జనరేట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే మా ఎగ్జంప్టెడ్ గూడ్స్ ఉన్నాయి, దాంట్లో 10 లక్షల రూపాయలు ఎగ్జంప్టెడ్ గూడ్స్ ఉన్నాయి. టెక్నికల్లీ స్పీకింగ్, when you are supplying exempted goods you have to issue a bill of supply, not bill of supply. Yes. ఓకేనా? అన్ని ఎలా కలుపుతారు అసలు? ఒకటే దాంట్లో పంపిస్తున్నారు, ఒకటే వెహికల్ లో పంపిస్తున్నారు అనుకోండి. ఎగ్జంప్టెడ్ వెహికల్ వేరు కదా సార్, వెహికల్ వేరు. మనం మాట్లాడుకుంటుంది ఇన్వాయిస్ గురించి కదా, ఇన్వాయిస్ గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. సో ఏమో ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, ఎగ్జంప్టెడ్ గూడ్స్ కేమో బిల్ ఆఫ్ సప్లై, రెండు సెపరేట్ డాక్యుమెంట్స్. కొంతమంది ఏం చేస్తారంటే మేడం, ఒకటే ఇన్వాయిస్ తయారు చేస్తారు, దాంట్లో ఎగ్జంప్టెడ్ గూడ్స్ ఒక హెడ్ పెట్టుకుంటారు, ట్యాక్సిబుల్ గూడ్స్ ఒక హెడ్ పెట్టుకుంటాడు, జీరో రేట్ ఒకటి పెట్టుకుంటాడు, అన్ని కలిపి దాంట్లో వేసేస్తాడు. ఎగ్జంప్టెడ్ 3 ఐటమ్స్ కలిపి వేయకూడదు. కొంతమంది వాళ్ళకి డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ దే ఆర్ రైజింగ్ ఇన్వాయిస్ టైప్ ఆఫ్ ఇన్వాయిస్. ఇన్ దోస్ కేస్ ద ఇన్వాయిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్, అంతే కదా. ట్యాక్సిబుల్ కమాడిటీ ఉన్నప్పుడు ఒక్క నిమిషం, ఒక తప్పు చేస్తున్నారు, అది తప్పని చెప్తే ఆ తప్పే చేస్తాను, దానికి మ్యాండేటా కాదా అంటే ఆన్సర్ చెప్పడం కష్టం. ముందు ఆ తప్పుని సరిదిద్దుకుంటే బెస్ట్ అన్నమాట. ఇక్కడ ఏముందంటే మేడం, no invoice is required to be generated for the exempted supply of goods or invoice or both, and also for nil rated supply if there is a supply of both taxable and exempted nil rated goods, there invoice shall be required to be used అని ఒకటి ఉంది. I suggest for sending taxable goods you please issue a tax invoice, you raise the invoice. For sending exempted goods you please, exempted or nil rated goods, you please issue bill of supply and no need of invoice. అట్లా కొన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మీరు 99% కవర్ చేసేసారు మేడం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా కవర్ చేసేసారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ కైండ్ ప్రెజెన్స్. If there is any doubts from our state body, you please raise questions to madam. She will give answers. Definitely, Andy. Definitely. Thank you for the.
మేడం గారు ఆల్మోస్ట్ చాలా క్లియర్ గా అసలు ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయకుండా మేడం గారు క్లాస్ తీసుకున్నారు. అన్ని కవర్ అయినాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం కవర్ అయినాయి. Hope you all have enjoyed the session and have understood, got some knowledge. డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ. లేకపోతే ఈ టైంకే మీకు గోల్డ్ క్వశ్చన్స్ రేజ్ అయిపోయేవి ఆన్లైన్ లో చక్క. ఐ థింక్ ఎవ్రీబడి అండర్స్టూడ్ యువర్ క్లాస్ మేడం, డెఫినెట్లీ. నో డౌట్. చాలా క్లియర్ గా మీరు చాలా గోపిక్ గా చాలా క్లియర్ గా అసలు డౌట్స్ కూడా రాకుండా మీరు క్లాస్ తీసుకున్నారు మేడం. చక్కగా చెప్పారు క్లాసు. మీ వొకాబులరీ కానివ్వండి, యువర్ ఎక్స్ప్రెస్ వెరీ గుడ్, యువర్ ఎక్స్ప్రెస్డ్ వెరీ వెల్. ఎవ్రీబడి హ్యాస్ అండర్స్టాండెడ్ యువర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీ స్టేట్ బాడీ దగ్గర నా నెంబర్ అండ్ మెయిల్ ఐడీస్ ఉన్నాయండి. యూ కెన్ ప్లీజ్ కమ్ ఇన్ టచ్ విత్ మీ అండ్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. ఇన్ ఫ్యూచర్ ఆల్సో వి రిక్వైర్ యువర్ అసిస్టెన్స్, హెల్ప్. డెఫినెట్లీ సార్. చెప్పండి మేడం. 100 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఆన్లైన్ లో 100 మెంబర్స్ మీతో జర్నీ చేశారు మేడం. యూట్యూబ్ లో రన్ అయిపోతుందన్నమా. ఎన్నాళ్ళైనా ఆ స్లాట్ మన దాంట్లో అలా ఉంటుందండి యూట్యూబ్ లో. డెఫినెట్లీ మోర్ దాన్ 5,000 people are madam check out our classes. Earlier classes also more than 500 clicks is there madam. Sir, ikkada Venkata Gunnam garu, purchase returns will send to our supplier on delivery note from our end. Then E-Invoice required to be generated ante, sir మీరు పర్చేజ్ రిటర్న్స్ చేస్తున్నప్పుడు మీ యొక్క సప్లయర్ మీకు డెబిట్ నోట్ ఇవ్వాల్సి ఉంటుందండి, సారీ క్రెడిట్ నోట్ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ యువర్ సప్లయర్ హ్యాస్ టు ఇష్యూ E-Invoice. యాజ్ అ రిసిపియంట్ మీకేమీ అవసరం ఉండదండి. యువర్ సప్లయర్ హ్యాస్ టు ఇష్యూ E-Invoice. Hope I am clear. Thank you. Conclude చేద్దామా? ఒక 2 minutes అంటే 2 minutes వెయిట్ చేద్దామండి. ఏమన్నా క్వశ్చన్స్ వస్తాయేమో చూసి. ఇప్పుడు 1:30 అవుతుందమ్మా, క్లోజ్ చేసేస్తాం. అలాగే 1 hour 30 minutes క్లోజ్ చేద్దామా. అలాగే ఒక 2 minutes వెయిట్ చేద్దాం. యశ్వంత్ గారు ఏమన్నా డౌట్స్ ఉంటే రేజ్ చేయండి, మేడం చెప్తారు, క్లారిఫై ఇస్తారు. చూస్తున్నాను సార్, ఇంకా డౌట్స్ తెలుగులో పెట్టారు. క్వశ్చనర్ మీరు చెప్పండి, మేడం ఆన్సర్ ఇస్తారు. ట్యాక్స్ ఇన్వాయిస్ పై సరుకు పంపి పోస్ట్ ద్వారా వారానికి ఒకసారి E-Invoice పంపితే దారిలో చెకింగ్ లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? యాజ్ ఆఫ్ నో లేదండి, ఇబ్బంది లేదు. అదే చెప్పాను. ఎందుకనంటే ఇంకా మనం ఇంటిగ్రేషన్ ట్రాన్సిషన్ స్టేజ్ లోనే ఉన్నాము. సిస్టమ్ డౌన్ ఉంటాయి, డిపార్ట్మెంట్ వాళ్ళు E-Invoice ఇష్యూలో ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసు కాబట్టి యాజ్ ఆన్ డేట్ మీ ట్యాక్స్ ఇన్వాయిస్ తో పంపితే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. Madam, E-Invoice is to be attached along with tax invoice at the time of sending goods. As of now, no need. Tax invoice issue cheyandi, tax invoice to పంపించండి, తర్వాత E-Invoice issue చేసుకోండి. బట్ టు మై నాలెడ్జ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎప్పుడైతే మొత్తం ఇంటిగ్రేట్ అయిపోయి మొత్తం సెటరేట్ అయిపోతుందో, ఆ 1 crore దాటిన వాళ్ళకు కూడా E-Invoice అనే కాన్సెప్ట్ వస్తుందో అప్పుడు మాత్రం కుదరదండి. అప్పుడు పెనాల్టీస్ డెఫినెట్ గా ఉంటాయి. 23rd నుంచి కూడా ఇస్తున్నారు కదండి, 5 crores దాటిన వాళ్ళకి కూడా E-Invoice అంటున్నారు. 1/4/2023 నుంచి 1st January నుంచి ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 5 crore అండి. బట్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ కి డెఫినెట్ గా మోర్ దెన్ 1 crore. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెహికల్ పంపిస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ చేస్తున్నారు, తర్వాత ఇన్వాయిస్ తర్వాత వేబిల్ అనేది వాట్సాప్ లో పంపిస్తున్నారు. అక్కడ ఏమైతుంది, వెహికల్ చెక్ లో along with the vehicle the proper document has not no been problem sir, no problem, even WhatsApp will do. చేయొచ్చు. అక్కడ ఏం చేస్తున్నారంటే ట్రాన్స్పోర్ట్, అదే మన మినిస్టర్ గారు ఇదే కంప్లైంట్ చేశాను నేను, మన మినిస్టర్ గారికి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనంతపురంలో ఇదే కంప్లైంట్ చేశాం. తర్వాత ఈ విధంగా చేస్తున్నారండి, బై ఓవర్ సైట్ మా వాళ్ళు మర్చిపోతున్నారు, వాట్సాప్లో పంపిస్తున్నారు. మీ వాళ్ళు అక్కడ డిటెన్షన్ చేసి దానికి పెనాల్టీస్ ట్యాక్సెస్ అని చాలా ఇన్సిస్ట్ చేస్తున్నారు. యూ ప్లీజ్ గివ్ ఏ గైడ్ లైన్స్ టు ది యువర్ చెక్ పోస్ట్ అథారిటీస్. వాళ్ళు ఇన్సిస్ట్ చేయడానికి అవకాశం లేదండి. వాళ్ళు ఏమంటారు, సార్ అది ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్ ది సెల్ఫ్ గో పేపర్లెస్ ఆఫీస్ అండి. ఇంకా పేపర్లెస్ ఆఫీస్ అన్నప్పుడు
పేపర్లెస్ తీసుకున్నప్పుడు మనం మళ్ళీ ప్రింట్లు తీసుకొని ప్రింట్లు పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. మీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టి కూడా సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు, అది లేదు ఇది లేదు ఇది లేదు అని చెప్పి. దాని గురించి మన కంప్లైంట్ కూడా చేశారు మినిస్టర్ గారికి. సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జెంప్టెడ్ అండ్ నిల్ రేటెడ్ అని అడుగుతున్నారు. ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అంటే అవి టాక్సబుల్, దానికి ఒక రేట్ ఆఫ్ డ్యూటీ ఉంది, either 5% or 12% ఎట్సెట్రా. బట్ an exemption notification for the time being it is exempted now, బట్ లేటర్ దాన్ని ఎగ్జంప్షన్ విత్డ్రా చేసేసి టాక్సబిలిటీలోకి తీసుకురావచ్చు. నిల్ రేటెడ్ ఏంటంటే ఆ గూడ్స్ యొక్క రేట్ ఆఫ్ డ్యూటీ ఇట్ సెల్ఫ్ ఈస్ నిల్, జీరో, యాజ్ ఆఫ్ నో ట్యాక్స్. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఇక్కడ. చెప్పండి. మేడం గారి పేరును మన ఉపాధ్యక్షులు వారు శ్రీ దామచల శ్రీనివాసరావు గారు ప్రపోజ్ చేశారు. మేడం గురించి చాలా గొప్పగా చెప్పారు. కాబట్టి మేడం చాలా ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు, చాలా ఫ్యాకల్టీ మంచి గోల్డ్ మెడలిస్ట్, చక్కగా ఆమె ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మన అసోసియేషన్ సభ్యులకు చక్కగా ఆమె చెప్పేది అర్థమవుతుంది అని ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ఈరోజు తమిళనాడు తంజావూరులో ఉన్నందువలన క్లాస్కు అటెండ్ కాలేకపోయారు. మధ్యలో కనపడ్డారు కొంతసేపు, తర్వాత డ్యూ టు ఆయన సమ్ పర్సనల్ ప్రాబ్లం వల్ల అటెండ్ కాలేకపోయినారు. కాబట్టి ఈరోజు మనము మేడం గారికి దామచల శ్రీనివాసరావు గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సార్ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి చాలా మంచి ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తిని మన అసోసియేషన్ పరిచయం చేశారు. కాబట్టి ఫ్యూచర్లో కూడా మేడం యొక్క సలహాలు సూచనలు మన అసోసియేషన్కి ఎప్పుడు తీసుకుంటూ, ఇక ముందు కూడా మేము కోరినప్పుడు, మాకు టైం ఉన్నప్పుడు, ఇట్లా లేటెస్ట్ అమెండ్మెంట్స్ వచ్చినప్పుడు మీరు మీ యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు మా అసోసియేషన్కు అందించి మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు కనుక్కోవచ్చు. ఓకే, మన ఏపీటీపీసీఏ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నిర్వహించినటువంటి యూట్యూబ్ క్లాస్ కి ఇచ్చేసినటువంటి మన గౌరవ అధ్యక్షులైనటువంటి షరీఫ్ ఖాన్ గారికి, అలాగే పిలిచిన వెంటనే ఈ రోజు వచ్చినటువంటి మన ఇద్దరు ఉపాధ్యక్షులైనటువంటి డిఎస్ఆర్ గారికి, చంద్రమౌళి గారికి, అలాగే మన జనరల్ సెక్రటరీ అయినటువంటి యుఎస్ఎన్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎవరైతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి మన తెలుగు వారు అందరూ కూడా ఈ రోజు ఏదైతే ఈ ఇన్వాయిసింగ్ క్లాస్ ఉందో, ఈ ఇన్వాయిసింగ్ క్లాస్ మీదను క్షుణ్ణంగా మేడం గారు డౌట్స్ లేకుండా చాలా క్లియర్ గా చెప్పారు మేడం. ఇది మీరు తీసుకున్న క్లాసు ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, ఇంచుమించు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఏదైతే ఈ క్లాస్ ఉందో ఈ క్లాస్ ని అందరూ కూడా వీక్షిస్తున్నారు మేడం. ఇంతకు ముందు కూడా మేము ఇలాంటి యూట్యూబ్ క్లాసులే మేము చేసిన తర్వాత సుమారుగా 5,000 పైచీలకు ఏదైతే మీరు ఈ క్లాస్ చెప్పారో ఈ క్లాస్ ఈ రోజుతో పోదు, ఇది ఆల్మోస్ట్ యూట్యూబ్ లో ఉంటది మేడం. ఈ ఇన్వాయిస్ అయినటువంటి అన్ని కొట్టిన వెంటనే యూట్యూబ్ లో మీ ఫోటో మా ఫోటోలే కనిపిస్తాయి. కాబట్టి మేము పిలిచిన వెంటనే మా సభ్యులకు, అలాగే ట్రేడ్కు, అలాగే ఎవరైతే మన గౌరవ సభ్యులు ఉన్నారో స్టేట్ మొత్తం అంతా చార్టెడ్ అకౌంటెంట్ అయితేనేమి, అకౌంటెంట్స్ అయితేనేమి, ప్రాక్టీషనర్స్ అయితేనేమి, వాళ్ళందరికి కూడా మీరు అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు గాను మా ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ సభ్యులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. అలాగే ఇక మీదటి కూడా ఏదైనా అవసరం ఉంటే ఈ రోజు ఏ విధంగా అయితే మాకు సహకరించారో రానున్న రోజుల్లో కూడా మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద మేనేజ్మెంట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. నమస్తే. థ్యాంక్ యూ. యశ్వంత్ సార్ క్లోజ్ చేయండి.